హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవో నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం. స్వరదిందు వికాసమందః స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే శారదా శారదాం భూయవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్ శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం శారదాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాందోగ్యోపనిషత్తులో మొదటి అధ్యాయం చివరిలో చివరి మంత్రాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకొని ద్వితీయ అధ్యాయంలోకి వద్దాం. ఈ మొదటి అధ్యాయం చివరిలో త్రయోదశ ఖండం 13వ ఖండంలో ఏమిటంటే ఒక సాంకేతిక పదాలు ఇవి వీటిల్లో సామవేదంలో ఉన్నటువంటి ఒక సాంకేతిక పదాలు ఉపయోగించాడు. ఏమిటి వీటిలో అంటే దీనిలో 1వ మంత్రంలో 13వ అధ్యాయంలో 1వ మంత్రంలో అయం వావ లోకో హ ఉకారో వాయు అకార ఇకారస్య చంద్రమా అకార ఆత్మయ అకార అగ్ని ఇకార అనే విధంగా ఈయన ఉపయోగించాడు అనమాట. ఇట్లా ఈ దీనిలో అనమాట ఏమిటి అనేటువంటి వీటికి అంటే దీనికి వరుసగా చెప్పేది ఏంటంటే హకారము హ ఉకారము మొట్టమొదట హ ఉకారము హ ఇకారము అధకారము ఇహకారము ఈకారము అని 5 కారాలు చెప్పుకుంటూ వచ్చాడు. కారం దీనిలో మొట్టమొదట హ ఉకారము అనేటువంటిది పృథివీ దేవతకు సంబంధించినటువంటిది. దీన్ని అయం వావ అవ ఇక్కడ భూమి, ఇక్కడ ఈ భూమి, ఆ భూమికి హా ఉకారము అనేది ఒక సాంకేతిక పదం. అలానే తర్వాత హా ఇకారము అనేటువంటిది ఉన్నది అనమాట. ఈ ఇకారము అనేటువంటి దానికేమో వాయువు అనేటువంటి దానికి ఒకటి. అలానే తర్వాత చంద్రుడు అంటానికి అధకారము అనేటువంటిది చెప్పాడు, అధకారము. ఆత్మ అంటానికేమో ఇహకారము చెప్పాడు, ఆత్మే హకారు అగ్ని. అగ్ని అంటానికి ఈకారము చెప్పాడు. ఇక్కడ 5 దేవతలను చెప్పి ఈ మంత్రాన్ని చెప్పాడు. ఏమిటంటే దీనిలో విశేషం ఏమిటంటే వీటిని ఆధారంగా చేసుకొని ఈ సామవేదంలో ఉన్న మంత్రాలు ఉన్నాయి, వాటిని పఠించటము అని అర్థం. అది వీటికి ఈ 5 ఆలంబన చేసుకొని వీటిని ఆలంబన అంటారు. హా ఉకారము హా ఇకారము వీటికి ఏవి ఆలంబన? పృథివీ దేవత, వాయువు, చంద్రుడు, ఆత్మ, అగ్ని. ఇట్లా ఇవి వరుసగా పృథివీ తర్వాత మంత్రం వాయు మంత్రం, తర్వాత చంద్ర మంత్రం, తర్వాత ఆత్మ, చివరి అగ్ని. ఈ విధంగా అట్లనే 2వ మంత్రం కూడా ఆదిత్యుడు. ఇట్లా 2వ మంత్రంలో కూడా ఊకారము, ఏకారము, ఈకారము, తర్వాత హింకారము, స్వరము, యా, గాక్కు. ఇట్లా ఈ విధంగా 3, 2, 5 నుండి 7 దేవతలు వస్తారు ఇక్కడ. ఇట్లా ఈ విధంగా ఈ 2వ మంత్రంలో చెప్పి 3వ మంత్రంలో చెప్పేటప్పటికప్పుడు ఎంతమంది వస్తారంటే 7, 5, 12, 1, 13. 13 దేవతలు ఇక్కడ చెప్పేది. 13వది ఏమిటంటే విశేషంగా అనిరుక్తము అని చెప్పాడు. అనిరుక్తం అనేటువంటి ఈ దేవత హుంకారము. ఈ హుంకారం అనేటువంటిది ఇక్కడ ఏం చెబుతున్నాడంటే అనిర్వచనీయము, సంచరము అనగా సర్వత్రా సంచరించున్నది,
సర్వత్రా సంచరించున్నది ఏమిటంటే ఈశ్వర. కాబట్టి చివరికి ఈశ్వరుడు వస్తాడు. వీళ్ళందరినీ ఉపాసన చేసిన తర్వాత చివరికి ఈశ్వరుని ఉపాసన చేస్తారు అని చెప్పి ఫలశ్రుతి చెప్పాడు. చివరికి ఫలశ్రుతి 4వ మంత్రంలో ఫలశ్రుతి చెప్పాడు. ఈ మంత్రాలని ఎవరైతే ఇలా చేస్తారో, మంత్రాలని ఈ విధంగా ఊకారము ఈకారము హింకారం ఇట్లా ఈ విధంగా చెప్పాడు, అట్లా చేస్తారో వాళ్ళకి ఏమి ఫలం అని అంటే సూనృత వాక్కు అనగా శుద్ధమైనటువంటి వాక్కులు. సూనృతం అంటే సత్యము అనే అర్థం సహజంగా. ఈ సత్యం అనేటువంటి దానిలో ఏంటంటే శుద్ధము అని అర్థం. శుద్ధమైన వాక్యుల్ని సూనృత వాక్యములు అంటారనమాట. మంగళకరమైనటువంటి వాక్కులు వస్తాయి ఇతనికి. తర్వాత అన్నము లభిస్తుంది, అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. అందుకనే అన్నవానన్నాదో భవతి, అన్నము సమృద్ధిగా దొరుకుతుంది. అన్నము సమృద్ధిగా దొరుకుతుంది అని అంటే అర్థం ఏమిటి? ఈ మానవుడు బతకటానికి, మనిషికి బతకటానికి ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే అన్నం. ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని సంపదలు ఉన్నా కానీ అన్నం గనక లేకపోతే ఈ సంపదలన్నీ వ్యర్థమే. కాబట్టి ప్రధానమైనటువంటిది ఏమిటి మానవుడు బతకటానికి? అన్నం. కాబట్టి ఆ అన్నం సమృద్ధిగా దొరుకుతుంది అనగా ఎట్టి పరిస్థితుల్లో అన్నానికి లోటు లేదు అని అర్థం. ఇవి ఎందుకు చెబుతున్నారనంటే ఈ విషయం, ఉషస్థి ఏం చేశాడంటే ఆయన వెళుతున్నాడు, ఆకలేసింది. ఆకలేసేటప్పటికి ప్రాణం నిలుపుకోవాల్సి వచ్చింది. ప్రాణం నిలుపుకోవాల్సి వచ్చేటప్పటికి అక్కడ ఎవడో ఏదో తింటున్నాడు. అక్కడికి పోయినాడు, ఏమైనా నువ్వు తినేది నాకు పెట్టవయ్యా అన్నాడు. ఆ ఎంగిలికి తింటూనే ఆ మినుగులు పెట్టాడు, తిన్నాడు. సరే అయిపోయింది. కాసిన మినుగులు ఉంటే మూట కట్టుకొని ఇంటికి వచ్చాడు. మరునాడు రాజుగారి దగ్గరికి పోదాము, ఏదో 4 డబ్బులు ఇస్తాడు అని అనుకొని మరి తినాలి కదా, వేళటికి భోజనం లేదు. నిన్న తెచ్చిన మినుగులు ఉన్నాయి, మళ్ళీ ఆ మినుగులే కాసిన తిని పోయినాడు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఈయన మంత్రాలు వచ్చి ఈయనకి అన్నీ వచ్చు, శుభ్రంగా అంతా బాగానే వచ్చు, సామవేదం అంతా బాగా వచ్చు, కానీ అన్నం మాత్రం లేదు. కాబట్టి అన్నము ప్రధానం. అన్నం ఉంటేనే కదా ప్రాణం నిలబడేది. ప్రాణం నిలబడితే కదా నువ్వు సామవేదం చదివేది. సామవేదం చదివితేనే కదా వర్షాలు పడేది. ఇక్కడ అట్లా ఒకదానికి ఒకదాని చక్రం, యజ్ఞ చక్రం ఎలా ఉందో చూడండి అట్లా. కాబట్టి ఉషస్థి ఆ ఆహారం కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఆహారం కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి, కరువు లేకుండా ఉండటానికి సామవేదంలో ఈ మంత్రాలు చెప్పండి, అది అర్థం. అది చెప్పేది చివరికి. సామవేదంలో ఈ మంత్రాలు కనుక చెబితే అప్పుడు. తర్వాత నేను చదువుకునేటప్పుడు మా గురువు గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే వ్యాకరణాలు చెప్పేటప్పుడు గురువు గారు అప్పుడు ఎప్పుడు వాళ్ళు చదువుకుంటారు, ఆ వర్షాలు ఏవో పడలేదుట ఆ సంవత్సరం. వర్షాలు పడబోయేటప్పటికి ఏం చెప్పారంటే ఒక నానుడు ఉంది మనకి. వర్షాలు పడనప్పుడు ఏం చేస్తారంటే సుందరకాండ పారాయణం, ఇంకోటి విశేషం విరాట పర్వం పారాయణం. భారతంలో విరాట పర్వం, ఆ విరాట పర్వం పారాయణ చేస్తే వర్షాలు పడతాయి అని ఒక నమ్మకం. అందుకని మరి ఈ వేదాలు చదవటాలి అంటే సామవేదం చదువు ఎక్కడ పట్టుకొస్తూ ఎక్కడుంటారో ఏమో. మరి ఇది ఈ తెలుగులో పద్యాలు ఉన్నాయి కాబట్టి చదువుతారు ఎవరైనా. విరాట పర్వం, ఆ విరాట పర్వం బ్రహ్మాండంగా చదివేశారట ఒక 3 రోజులు ఏమో. ఇక పడ్డాయండి ఆయన చెబుతాడు ఇప్పుడు కూడా. అప్పుడు ఏమి వర్షం కదా, బ్రహ్మాండంగా వర్షం పడ్డది. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నేను చెప్పేది ఇది 67లో సంగతి. ఇదంతా బ్రహ్మాండంగా వర్షం పడ్డది. ఇంకేమో వర్షం కుండపోతే వర్షం అంటాడు. అయిపోయినట్టు వర్షం పడ్డది. అంటే ఏంటి? అప్పుడు ఉన్నటువంటి ఆ విశ్వాసము, నమ్మకాలు అట్లా. అందుకని అనమాట. అందుకని మనకు విరాట పర్వం అంటే అర్థమైంది భారతము. భారతం అంటే ఏమిటి? పంచమ వేదం, అంతే కదా. 4 వేదాలు, 5వ వేదం ఏది? పంచమ వేదం భారతం. అదే అనమాట. అందుకని అప్పుడు వర్షం పడ్డది అని అంటే అర్థం ఏంటి? కరువు లేదు అని అర్థం. అనే విధంగా అట్లా నానుడి ఉన్నది అనమాట అట్లా. కాబట్టి ఇంతవరకు ఈ 1వ అధ్యాయంలో సామన గురించి ఒక భాగమే చెప్పాడు. ఇప్పుడు సంపూర్ణంగా మొత్తం అధ్యయనం చేయాలయ్యా, తెలుసుకోవాలి అని 2వ అధ్యాయంలోకి వెళ్ళాడు. ద్వితీయ అధ్యాయంలోకి వెళ్ళి
ఇక్కడ ఏం చెబుతున్నారంటే సాధు అనేటువంటి ఒక పదాన్ని ప్రయోగించాడు. అది ఏమిటో సంగతి ఇక్కడ చెబుతున్నాం. ఏమిటంటే మొట్టమొదటగా సామ యొక్క ఉపాసన మంచిది, సాధు అంటే మంచిది. ఇప్పుడు మనం సాధు సాధు అంటే మంచిది మంచిది 2 సార్లు ఉపయోగించాలనుకోండి, చాలా మంచిది అయ్యా అని అర్థం. సాధు సాధు అంటే చాలా మంచిది అని అర్థం. అది అలానే ఇక్కడ శబ్దము ఓం అని మొదలుపెట్టేసి చూడండి. ఎప్పుడైనా సరే దీనికి ఓం అని మకారంతో చూడండి, ఆ శబ్దం కూడా ప్రింట్ అయింది చూడండి. మకారం 0 పెట్టలేదు. మకారం సమహ సమస్త ఖలు సామ్న ఉపాసనం సాధు. పూర్తి సామ యొక్క ఉపాసన మంచిది. ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో కొంతవరకు ఒక భాగమే చెప్పాను, ఇప్పుడు సంపూర్ణంగా చెబుతున్నాను అని అంటున్నాడు. అలా చెబుతున్నాను కదా, దాన్ని ఆ సామను ఉపాసించడము చాలా సాధు మంచిది అని చెబుతున్నాడు. ఏమిటి దీనిలో చెప్పేది అని అంటే విశేషంగా చెబుతున్నాడు. తర్వాత మంత్రంలో యత్ఖలు సాధు తత్సాం ఏ సామేత్యా ఆచక్షతే, తత్తు సామ ఏతి ఆచక్షతే. అక్కడ విడదీయాలి. ఆచక్షతే అనేది క్రియాపదం. ఆచక్షతే యత్ అసాధు తత్ అసామేతి. ఇక్కడ విశేషం యత్ ఖలు సాధు. సాధు అంటే మంచిది. ఇంకొక అర్థం ఏంటి సాధు అనే దానికి కూడా ఇక్కడ ఒక అర్థంలో ధర్మము అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నాడు. ధర్మము తత్ సామేతి, ఆ సామమును గురించి ఆచక్షతే చెప్పటం అనేటువంటిది ఏమిటిగా మంచిది అనేటివి. యత్ అసాధు, ఏదైతే అసాధు మంచిది కాదో అది అసామ అని చెప్పేదారు. ఇక్కడ దీనిలో సాధు అనేటువంటిది మంచిది అనేటువంటిది ఏదైతే సామ ఉన్నదో అది మంచిది, ఏది మంచిది కాదో అది అసామ అని చెబుతున్నారు. ఇక్కడ ఏమిటి 2 పదాలు సామ అసామ 2 పదాలు ఉపయోగించాడు. ఈ 2 పదాలు ఏంటంటే ధర్మము అధర్మం. దాన్నే సాధు అసాధు అన్నాడు. అది ధర్మము అధర్మము అని. దీన్ని సామ అసామ సాధు అసాధు అనే శబ్దాలతో చెబుతున్నాడు. ఇక్కడ ఏది మంచిదో ఏది మంచిది కాదో అనేటువంటిది ఈ విశేషాన్ని చెబుతూ దాన్ని వివరిస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత మంత్రంలో 2వ మంత్రంలో ఆ వివరణకు వస్తున్నాడు. ఈ వివరణ దీనిలో 2వ మంత్రంలో తదుతాప్యాహు సామ్నైనం ఉపాగాదితి సాధునైన ఉపాగాదితి ఇత్యేవ తదాహు అసామ్నైనం ఉపాగాదిత్య సాధునైవ ఉపాగాదిత్యేవ తద్ ఆహు. ఇంకను ఈ విధంగా అన్నారు. ఏమిటంటే సామ ద్వారా వెళ్ళానని చెప్పినప్పుడు ఈ వ్యక్తి వద్దకు సాధుభావంతో వెళ్ళాను అని ఏ విషయము అని చెబుతున్నారు. ఈ వ్యక్తి వద్దకు ఆ సామతో వెళ్ళినచో, ధర్మంతో వెళ్ళినచో, అసాధు భావముతో ఈ వ్యక్తి వద్దకు వెళ్ళను అని ఏ విషయంలో చెబుతారు. వ్యక్తి వద్దకు అసామతో వెళ్ళినచో అసాధు అధర్మంతో వెళ్ళాడు అని ఇక్కడ చెప్పేది. చివరికి మంచి భావనతో వెళ్ళటం అంటే ధర్మము, అసాధు భావంతో వెళ్తుంటే అధర్మము అనేటువంటి ఈ 2 శబ్దాలతోటి తీసుకొని ఈ విధంగా ఒక మనిషి దగ్గరికి వెళితే వ్యక్తి దగ్గరికి సాధుతోటి వెళుతున్నావా అసాధుతోటి వెళుతున్నావా, అనగా సామతోటి వెళుతున్నావా అసామతోటి వెళుతున్నావా, మంచి భావంతో వెళుతున్నావా చెడు భావంతో, వీటినే ధర్మ అధర్మాలు అనే మాటతోటి ఇక్కడ చెప్పాడు ఇది అనమాట. కాబట్టి మంచి అభిప్రాయంతో ఈయన వద్దకు వెళ్ళినాడనియే చెప్పేదారు. దీనికి విపరీతంగా ఏ సందర్భంలోనైతే చెరలో పెట్టుట, శిక్షించడం మొదలైన పరిణామములు కావచ్చును. కాబట్టి ఆ సందర్భమునందు అసామతో సమీపించాడు కాబట్టి అసాధు భావంతో వెళ్ళాడు కాబట్టి వాడు అధర్మంతో ఉన్నాడు కాబట్టి వాడికి చెడు లభిస్తుంది అని అర్థం. ఇక్కడ చెప్పేది ఏమిటంటే చివరికి సాధుకి సామ, అదే ధర్మం. 3 పదాలు ఇట్లా వరుస ఒకటే అర్థంలో ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ విశేషం సామ అన్నాడు. సామ అసామ, సామ సాధు, అసామ అసాధు, ఈ 2 శబ్దాలతోటి మంచి చెడు అనేటువంటి విషయాలతోటి చెబుతూ 3వ మంత్రంలో అధ ఇది అపి ఆహుభూ సామనో పతేతి యత్ సాధు భవతి సాధు
పతేత్యేవ తదాహు అసామనో పతేతి యద్ అసాధుః భవతి అసాధు పతేత్యేవ తదాహు. ఏమిటంటే మంచి జరుగును అప్పుడు ఆహా మాకు సామ కలిగినదని అంటారు. ఎవరికైనా మంచి జరిగింది అనుకోండి, ఆ మంచి జరిగితే మాకు సామ కలిగింది, ధర్మం సాధు అనేటువంటిది వాళ్ళు చెబుతుంటారు. సామ అన్నప్పుడు సాధు అనగా మంచి అనే అభిప్రాయంతో వారు ఈ విధంగా చెబుతుంటారు. ఏదైతే చెడు జరుగునో అప్పుడు ఆహా మాకు అసామ కలిగినదని చెప్తారు. కాబట్టి అసామ అన్నప్పుడు అసాధు అనగా చెడు అనే అభిప్రాయంతో వారు ఈ విధంగా అంటుంటారు అని చివరిదాకా ఇప్పుడు చెప్పింది సామ అసామ అనేటువంటి శబ్దాలను తీసుకొని మంచి చెడు అనేటువంటి విషయాల గురించి చెబుతూ మాకు మంచి జరిగింది చెడు జరిగింది అని అంటారు. అసాధుతోటి ఉంటేనేమో చెడు జరుగుతుంది, అంటే అసామతోటి ఉంటే అని చెబుతూ ఇంకా విశేషాలు దీనిలో ఇంకా పోయే కొంది కానీ వివరం అర్థం కాదు. ఇక్కడ ఏమిటంటే దీనిలో తాము సంతోషపడుతూ మాకు సామ కలిగి స్వయముగా అనుభవమునకు వచ్చినది అని కూడా చెప్తుంటారు. ఇట్లు మంచి జరిగినప్పుడు సామ అని చెప్పుడలో వారి అభిప్రాయం ఏమంటే మంచి జరిగినది అని చెప్పుటయే దీనికి విరుద్ధముగా చెడు జరిగినప్పుడు ఆహా చెడు జరిగినది కదా అని అనుకుంటుంటారు. అని ఎప్పుడైతే చెడు జరిగినదో అప్పుడు అసామానుడిలో చెడు జరిగినది అని చెప్పుడే వారి తాత్పర్యం. కావున సామ సాధు అనే పదం పర్యాయం సిద్ధించినది ఇందువలన. ఇక్కడ చెప్పేది ఏమిటనంటే వేదం ఏం చెబుతున్నది? ధర్మం చెబుతున్నది. ఆ ధర్మమే సామ, ఇది అర్థం. కాబట్టి వేదాన్ని పట్టుకున్నటువంటి వాడు ఉన్నాడే వాడికి సామ జరుగుతుంది, ఇది అర్థం. చివరికి అది అర్థం. వేదాన్ని పట్టుకున్నటువంటి సామ జరుగుతుంది, వేద విరుద్ధమైనటువంటి దాన్ని పెడితే అసామ అని చెప్పటం అది. కాబట్టి సామవేదంలో చెప్పినట్టు మంత్రాన్ని పట్టుకోయా నీకు సామ జరుగుతుంది, అది చివరి. కాబట్టి ఈ సామవేదంలో ఉన్న మంత్రాలు పట్టుకున్నాడు, తర్వాత దానిలో వస్తున్నది ఇంకా అది. కాబట్టి వేదం ఎప్పుడు ధర్మాన్ని చెబుతుంటుంది, వేద ధర్మాన్ని పాటించుము, అది సాధు నీకు అని చెబుతున్నాడు. అని చెబుతూ సాయా ఏతదేవం విద్వాన్ సాధు సమేతి ఉపాస్తే అభ్యాసోహ యదేనం సాధవో ధర్మ ఆ చ గచ్చేయుః ఉపచ నమేయుః. ఎవరైతే ఈ సామను ఈ విధంగా తెలుసుకొని సామను సాధువుగా, ఈ సామమంత్రాన్ని సాధువుగా ధర్మముగా ఉపాసిస్తారో వారిని గురించి సాధువులైన ధర్మములు ఎట్లుండునో, సాధువులైన ధర్మములు మంచి ధర్మములు ఈ ధర్మములు ఎట్లుండునో అట్లు శీఘ్రముగా వస్తును మరియు ఉపస్థితములై ఉండును. ధర్మాలు అతనికి వచ్చి చేరతాయి, అతనిలో ధర్మాలు స్థిరమై ఉంటాయి అని చెబుతున్నాడు. ఎవరైతే వేదాన్ని పట్టుకుంటారో వేదాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళకి ధర్మాలు వాళ్ళలో స్థిరమై ఉంటాయి. కాబట్టి వేదాన్ని పట్టుకోండి అని చెబుతూ ఏ వ్యక్తి అయినా సరే సాధువు అని సామను సాధుగుణముగా కలదానిగా ఉపాసించును, పూర్తి సామను సాధుగుణము గలదిగా తెలియను, అట్టివానికి ఈ ఫలము లభించును. ఎత్తనే పదం వచ్చును అనేక రేఖ విశేషణం అని ఈ విధంగా ఇక్కడ చివరికి అతనికి ధర్మము కలుగుతుంటుంది కాబట్టి ధర్మం ప్రకారంగా సమస్త సంపదలు అన్నీ కలుగుతాయి. చివరికి చెప్పేది ఏమిటి అంటే వేద ధర్మాన్ని పట్టుకో నీకు సాధు కలుగుతుంది అని చివరికి తాత్పర్యం చెప్పడం దీనిలో విశేషమైనటువంటిది ఇది అని ఇంతవరకు చెప్పాడనమాట. ఆయన చెప్పిన దానిలో ఏమిటి ధర్మాలు అనేటువంటి దానికి వచ్చేటప్పటికి మనకి ఎక్కడ వస్తుందంటే ఏమంటే ధర్మాలు ఏమిటి? ఇప్పుడు సాధు ధర్మ అన్నాము, ధర్మాలు ఇక్కడే దీనిలో ఇక్కడ ఏం చెప్పాడు? ధర్మాలు అనేటువంటి వాటికి చూస్తే ఎక్కడికి పోవాలి? తైత్తీర్యంలో పోవాలి. తైత్తీర్యోపనిషత్తులో ధర్మాలు చెప్పారు అక్కడ. ఇక్కడేం చెబుతున్నాడంటే మంత్రాలు చెప్పాడు. ఈ మంత్రాలను ఉపాసించండి మీకు ఫలం వస్తుంది, అది ఇక్కడ చెబుతున్నాడు. తైత్తీర్యంలో ధర్మాలు చెప్పాడు, ఆ ధర్మాలని అర్థం చేసుకోవాలి. స్వాధ్యాయాన్మా ప్రమద అని చెప్పాడు. స్వాధ్యాయాన్మా ప్రమద, స్వాధ్యాయాన్ని వదిలిపెట్టవాకు అని చెప్పాడు. ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మాన్ని వదిలిపెట్టవాకు అట్లా. భూత్యైన ప్రమదితవ్యం, భూత్యైన అంటే అర్థమేంటి? పంచభూతాలు సమస్తమైనటువంటి ఈ భూతాలు సమస్తమైనటువంటి భూతజాలములు వీటిని ఏ పట్ల నీవు ఏమరక లేకుండా ఉండుము, ఇదంతా పరమాత్మ స్వరూపమని. భూత్యైన ప్రమదితవ్యం. ఇంకొక అర్థం ఏంటి? భూత్య అంటే ఐశ్వర్యం అని కూడా అర్థం.
భూతి విభూతి అనేటువంటి రెండు అర్థంలో అనమాట అని చెబుతూ ఇంకా విశేషం ఏంటంటే చెప్పేది అగ్నిని ఆరాధించుము, అగ్నిని ఆరాధించుము, అతిథయశ్చ అగ్నయశ్చ ఈ విధంగా చెప్పాడు అనమాట. ఇవి ధర్మాలు ఉన్నాయి వాటి, ఈ ధర్మాలని తైత్తీరంలో చెప్పాడు. వాటిని అర్థం చేసుకొని ఆరాధించడం అనేది ధర్మము. అలా ఎవరైతే ఆ ధర్మాలను పాటిస్తున్నారో వాళ్ళందరికీ సామ దొరుకుతుంది అని తైత్తీర్యం చెబుతున్నది. తైత్తీర్యం అంటే యజుర్వేదం. ఇక్కడ సామవేదంలో కూడా ఇక్కడ చెబుతున్నాడు. తైత్తీర్యంలో అక్కడ, యజుర్వేదంలో అక్కడ చెప్పారు అట్లా, అక్కడ ధర్మాలు చెప్పాడు. ఇక్కడ ధర్మాలు ఏం చెబుతున్నారంటే ఈ మంత్రాలు ఉన్నాయి సామవేదంలో, ఈ మంత్రాలని నీవు పఠిస్తే నీకు శుభం కలుగుతుంది అని విశేషాలతోటి ఇప్పుడు ఆ విశేషాలు పంచవిధ సామోపాయంలో వస్తున్నాయి. అది ఇప్పుడు వివరణ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ వివరణ రెండవ ఖండంలో పంచవిధ సామ ఉపాసన, పంచవిధ సామ ఉపాసన, పంచవిధ అంటే ఐదు విధాలుగా సామోపాసన అనేటువంటి దాని గురించి చెబుతున్నాడు అన్నమాట. దీంట్లో లోకేషు పంచవిధం సామ ఉపాసీత, లోకములో 5 విధములైనటువంటి సామ ఉపాసనలు ఉన్నాయి అని చెబుతూ ఏమిటి దాని గురించి అనేటువంటి దీనిలో చెబుతున్నాడు. దీనిలో విశేషం ఏమిటంటే మొదటి మంత్రంలో 1లో పృథివీ హింకార, ఇక్కడి నుంచి సులభంగానే ఉంటుంది. ఇవి కేవలం ఇవి టెక్నికల్ వర్డ్స్ అంటారు. మనకు కౌముదిలో కూడా చదువుతున్నప్పుడు మొదటి ప్రకరణంలో ఈ చెప్పిన తర్వాత ఏమొస్తుంది, పరిభాషా ప్రకరణం అని ఉన్నది. మీకు ఆ కౌముది వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దానిలో అవి పరిభాషా ప్రకరణంలో టెక్నికల్ వర్డ్స్, అవి వ్యాకరణంలో టెక్నికల్ వర్డ్స్ అవి ముందుగా చెప్తారు, అవి వాటిని అర్థం చేసుకుంటారు. అట్లనే ఇక్కడ కూడా హింకారము అనేటువంటి ఇంకొక ఈ పదాలు చెబుతున్నారు. అవి ఏమేమిటో చెబుతున్నాడు, దేనికి సూచన సంగతి చెబుతున్నాడు. పృథివీ హింకారము, పృథివీ అని అంటే భూమి, ఈ భూమి హింకారము, అగ్ని ప్రస్తావము, అంతరిక్షము ఉద్గీతము, ఆదిత్యుడు ప్రతిహారము, జులోకము నిధనము, ఇదంతా ఊర్ధ్వలోక విషయము ఉపాసన ఇది చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో విశేషము మొట్టమొదట హింకార అన్నాడు. ఇవన్నిట్లో హింకార వస్తుంది. హింకార అంటే మొట్టమొదటి మంత్రము, దాన్ని హింకార అంటారట. మొదటగా పృథివిని గురించి చెప్పేటువంటి మంత్రము. ఇప్పుడు ఏదైతే మొట్టమొదటి దీని గురించి చెబుతుంటాడో దాన్ని హింకార అంటారట. అన్న తర్వాత ఇక వరుసగా వస్తున్నాయి. ఇవేమిటి అని అంటే పృథివి ఒకటి, దానిపైన రెండోది ఏంటి అగ్ని, మూడోది ఏంటి అంతరిక్షం, నాలుగోది ఏంటి ఆదిత్య, చివరికి ఐదోది ఏమిటి అంటే నిధనం. ఇది మెట్లు వరుసగా ఒక్కొక్క మెట్టు 5 మెట్లు. ఈ 5 మెట్లు ఏమిటి అంటే అర్థము స్వర్గానికి పోవటం, అది అర్థం. ఈ 5 మంత్రాలు ఉపాసన చేసేటువంటి వాడు స్వర్గానికి పోతాడు అని అర్థం. అది అయితే మనకు సహజంగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు. ఎందుకని అంటే స్వర్గానికి పోవటానికి, యజ్ఞయాగాది క్రతువులు స్వర్గానికి పోవటానికి చేస్తుంటారు. అనగా ఒక పెద్ద పుణ్యం లభిస్తుంటుంది అక్కడ అని అర్థం అనమాట. ఆ విషయమే ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పుడు ఊర్ధ్వగతి చెబుతున్నాడు దీనిలో. ఆ ఊర్ధ్వగతి దీనిలో చెబుతున్నాడు. ఏమిటనంటే దీనిలో విశేషం లోకములలో పృథివీ మొట్టమొదటిది, భూహు భువః సువః, కింద నుంచి భూహు భువః మధ్యలోది, సువః అంటే స్వర్గలోకం, అది పైన మూడోది. కాబట్టి కింద నుంచి వచ్చేటప్పుడు మొదటిది ఏమిటి అని అంటే భూమి. కాబట్టి లోకాలలో 3 లోకాలలో మొట్టమొదటిది ఏమిటి అంటే భూమి. ఆ భూమి మొట్టమొదటిది. ఇక్కడ సామ అవయవములలో హింకారం కూడా మొట్టమొదటిది. 5 అవయవాలు చెబుతున్నాడు, సామ అవయవాలు వీటిని అంటారు. ఇది హింకారము, ప్రస్తావము, అంతరిక్షం అని ఒక 5 చెప్పాడే, వీటిని సామ అవయవములు అంటారు. వీటిల్లో మొట్టమొదటిది హింకారము. ఈ హింకారం మొట్టమొదటిది. ఇప్పుడు సామ్యమును బట్టి పృథివే హింకారము.
కాబట్టి మొట్టమొదటి దాని గురించి ఏదైతే భూమిని తీసుకున్నావు కాబట్టి కింద నుంచి వస్తున్నావు కాబట్టి హింకారము ఏమవుతుంది భూమి. ఇప్పుడు ఏమనండి కింద నుంచి పైకి పోతున్నాం కదా, మరి పైనుంచి కిందకు వస్తుంటే కింద నుంచి పైకి పోతున్నాం అనగా స్వర్గానికి పోయినాం, మరి స్వర్గం నుంచి కిందకు వస్తున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది స్వర్గం అప్పుడు హింకారం అవుతుంది, అప్పుడు స్వర్గం హింకారం అవుతుంది, చివరికి భూమి ఏమో నిధనం అయిపోతుంది. అది పైనుంచి కిందకి దిగాం, నిచ్చెన వేసుకున్నాం, పైనుంచి పైకి ఎక్కాం, కూర్చున్నావు కాసేపు, పైనుంచి 5 మెట్లు ఉన్నటువంటి నిచ్చెనతో కిందకి దిగాం, ఇట్లా అనమాట. అది అంటే అర్థం ఏమిటి దీనికి? గీతలో ఏం చెప్పాడు? స్వర్గానికి రాకపోకలయ్యా చేస్తున్నారు ఈ వేదాన్ని పట్టుకొని. అది వేదాన్ని పట్టుకొని స్వర్గానికి రాకపోకలు చేస్తున్నారు. ఈ వేదంలో ఉండేటువంటిది ఏమిటి? కర్మకాండ. మొదటి భాగము కర్మకాండ. ఈ కర్మకాండ అంతా ఏమిటంటే స్వర్గానికి పోవటం, స్వర్గం నుంచి కిందకి రావటం, ఇది పూర్వభాగం. వేదంలోని పూర్వభాగం. ఉత్తర భాగం ఉంది అనుకోండి, ఆ ఉత్తర భాగం ఏమో జ్ఞానకాండ, అనగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని పరమాత్మలో అద్వైత భావంతో అక్కడ పరమాత్మలో మోక్షాన్ని పొందటం, అది జ్ఞానకాండ. 2 భాగాలు ఉన్నాయి. వీటిల్లో మొదటి భాగం ఇప్పుడు చెబుతున్నాడు. ఈ వేదాలను చదువుకొని ఈ కర్మకాండ చేస్తే నీకు స్వర్గానికి పోతావు అని చెబుతున్నాడు. మొట్టమొదటి ఏం చెప్పాడు మొదటి భాగంలో? మొట్టమొదటి నువ్వు బతకాలి కదా, బతికితేనే కదా ఏదైనా చేసేది. కాబట్టి ప్రాణం నిలబడాలి కదా, ప్రాణం నిలబడాలంటే అన్నం కావాలి కదా, అన్నం కావటాని కోసం ఏ మంత్రాలు చదవాలో మొదటి అధ్యాయం చెప్పాడు. అన్న సమృద్ధి పూర్తిగా ఉన్నది. ఉన్న తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? పై మెట్లు ఎక్కుతున్నావు. ఇది అర్థం. అందుకని పంచవిధ సామ ఉపాసన. అది పంచవిధములు. ఈ పంచ ఏమిటనమాట? హింకారము, ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, నిధనము. ఇవి వీటికి ఈ వరుసగా వీటికి చెబుతున్నాడు. అగ్నియే ప్రస్తావము. ఎందుకంటే అగ్ని అంటే కర్మలు ప్రస్తుతం లభిస్తున్నది. అగ్నిని ఆరాధించడం, అగ్నిని ఆరాధిస్తూ అగ్ని మంత్రాలు చదువుతుంటాడు, అగ్ని మంత్రాలు చదువుతాడు. పృథివీ మొట్టమొదట పృథివీ మంత్రం చెప్పాడు, తర్వాత అగ్ని మంత్రాలు చెప్పాడు. ఆ తర్వాత అంతరిక్షం, ఉద్గీతము. అంతరిక్షాన్ని గురించి చెప్పవలసి వచ్చేటప్పుడు ఉద్గీతాన్ని ఇది గానం చేస్తున్నాడు. ఉద్గీతం అంటే ఆ ఓంకారానికి సంబంధించినటువంటి ఆ మంత్రాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ దేనిలో అంటే సామవేదంలో ఉంటాయి. అవి గానం చేస్తున్నాడు ఉద్గీతానికి సంబంధించినటువంటి. ఉద్గీతం అయిపోయింది. ఆ తర్వాత అంతరిక్షానికి సంబంధించినటువంటివి గానాలు చేస్తున్నాడు. జవుహు అంతరిక్షానికి సంబంధించినటువంటి. అంతరిక్షాన్ని చేసిన తర్వాత ఆదిత్యుడు, సూర్యుడు, ఆ సూర్యుని గురించి చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రతిహారము అనగా ప్రతి ప్రాణికి కూడా తాను ఎదుటిగా నిలబడితే, ప్రతి ప్రాణి ఎదురుగా నిలబడితే, తూర్పు దిక్కుకు ఎదురుగా నిలబడితే ప్రతి ప్రాణి కనబడేది ఎవరు అంటే సూర్య. ప్రతి ప్రాణికి కనపడేటువంటి వాడు ఎవరంటే సూర్య. తనకు అభిముఖముగా దర్శించు ప్రతికరణము అని సూర్యుడు అందరికీ కనపడుతూ ఉంటుంటాడు. ఆ సూర్యుడికి సంబంధించిన సామలు అని చెప్పి జిలోకమే నిధనం. ఇంతవరకు సూర్యుడితో దాకా మంత్రాలు చెప్పేసేసి చివరికి జిలోకానికి వెళ్ళిపోవాలి, అనగా స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళటానికి నిధనము అన్న అర్థం దానికి ఏంటంటే మరణము అని అర్థం. అసలు డైరెక్ట్ అర్థం నిధనం అంటే మరణము అని అర్థం. అనగా అర్థం ఏంటి? ఇక్కడ మరణం అంటే అర్థం ఏంటి? శరీరాన్ని వదిలేయటము అని అర్థం. అది శరీరాన్ని వదిలేసినప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు? జిలోకానికి వెళతావు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినటువంటి పుణ్యజీవులు ఈ జిలోకమునంతే ప్రతిష్ఠితులు అవుతారు. చివరికి అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, స్వర్గలోకంలోకి వెళతారు. ఏమిటంటే స్వర్గానికి వెళ్ళటానికి ఈ మంత్రాలు ఉపయోగించండి అని చెప్పటం. అది చివరి. దీనికి టెక్నికల్ వర్డ్స్ హింకారం ఇట్లా ఈ విధంగా టెక్నికల్ వర్డ్స్ చెప్పారు. ఇది సామవేదంలో ఉండే మంత్రాలు. కానీ సామవేదంలో ఏ మంత్రాలు ఏమిటో, ఎలా చదవాలో ఏమిటో అవన్నీ కూడా ఆ వేదం చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంటుంది అనమాట. ఇది మనకు కేవలం ఒక టెక్స్ట్ మాత్రం, ఒక విషయం నాలెడ్జ్కి తెలుస్తున్నది. అది
ఇట్లా ఈ విధంగా పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ కిందకి దిగుతాడు. ఎట్లా? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. అక్కడ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అయిపోయేటప్పటికి ఇంద్రుడుట నెట్టేస్తాడట. స్వర్గలోకానికి అధిపతి ఎవరంటే ఇంద్రుడుట. ఆయనట బ్యాలెన్స్ చూస్తుంటాట ఎప్పుడు. మన బ్యాంకు వాళ్ళు బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ అయిపోయిందండి, బ్యాలెన్స్ ఏంటి అంటుంటారు మెసేజ్లు పెట్టి. అట్లనే బ్యాలెన్స్ చూస్తుంటాడు. బ్యాలెన్స్ చూసి అయ్యా నీకు బ్యాలెన్స్ అయిపోయింది, బయటికి నెట్టేస్తున్నాను గో అని అంటాడు. అయితే ఒకసారి ఇట్టనేట ఆ ఇంద్రుడుట అందరినీ బ్యాలెన్స్లు అడుగుతూ వస్తున్నట్ట. నీ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ బ్యాలెన్స్ అని అడుగుతూ వస్తుంటే యయాతి దగ్గరికి వచ్చాట. నీ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏమిటా చాలా కాలమైంది నువ్వు వచ్చి, ఏమిటి అందరూ వెళ్ళిపోయినారు ఇంకా కూర్చున్నారు ఏంటి అన్నట్టు. అని అంటే అన్నట్టు ఆయన, నా బ్యాలెన్స్ చాలా ఉందండి, ఇంకా నా బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే నీవు భూలోకంలోకి వెళ్ళి ఒక చోట ఉన్నది విశేషం, అక్కడికి పోయి అడుగు ఒక మనిషిని, అడిగితే చెప్తారు. ఏమిటంటే భూలోకంలో ఒక విధ సరస్సు ఉందిట, ఆ సరస్సులో నీళ్లు ఉన్నాయిట, ఆ నీళ్ళలో ఒక తాబేలు ఉందిట. తాబేలు ఉందిట. తాబేలుని అడుగు చెబుతుంది. ఏమిటయ్యా అసలు విషయం ఏంటో, అసలు కథ అంతా చెప్పు నాకు అని అన్నట్టు. అనంటే ఏం లేదు, ఎన్ని ఆవుల్ని ఇచ్చాను, ఒక ఆవు అక్కడ నిలబడ్డదనుకో ఒక సెంటీమీటర్ అంతా గుంట పడుతుంది, అంతేగా మహా అయితే. ఆ లెక్క ప్రకారం ఎన్ని లక్షల కోట్ల ఆవులు దానం ఇచ్చాడో పెద్ద గుంట పడ్డది అక్కడ. ఆ పడితే దానిలో వర్షానికి నీళ్లు చేయాలి. ఇక వర్షానికి నీళ్లు చేరేటప్పటికి ఈ ఒక తాబేలు ఏం చేసేట, ఎక్కడ నీళ్లు బాగా ఉంటాయా ఫుల్గా ఉంటాయి వెతుక్కుంటూ వచ్చి దీనిలో దొరింది. ఆ తాబేలు నీళ్లు బాగా ఉన్నాయి, శుభ్రంగా బాగా, అందులో పుణ్య కర్మ చేసినటువంటిది, అందువల్ల చాలా బాగున్నాయని ఆ తాబేలు చేరి కూడా ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా చెప్పలేముట. అప్పటి నుంచి బతుకుతూనే ఉన్నది దాంట్లో, అనుకుంటున్నది అది ఏ పుణ్యాత్ముడు చేశాడో కదా ఈ సరస్సుని, కాబట్టి నేను జీవిస్తున్నాను అని అనుకుంటూ ఆ పుణ్యాత్ముని స్మరించుకుంటూ ఉన్నది. పోయి అడుగుపో ఇంద్రా, పోయి అడుగుపో, కిందకు పో అని అన్నట్టు. నువ్వు చెప్పావుగా, ఇంక నేను ఎందుకు పోతానులే అన్నట్టు. ఇదేంటంటే ఇది కథలు అనమాట. ఇది భాగవతంలో ఉండేటువంటి కథ. ఈ కథల ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పుణ్యకర్మలు కనుక చేసుకుంటే నువ్వు స్వర్గంలో ఎక్కువ కాలం ఉంటావు అని చెబుతున్నారు. అది కాబట్టి చేతనైనంత వరకు పుణ్యకర్మలు చేసుకోండి అని చెప్పటం, అంతే. చివరికి తాత్పర్యం అది, దాని అర్థం అది. అందుకని అదే మనకు వేదం చెప్పేటువంటిది, పుణ్యకర్మలు చేసుకోండి అని ధర్మాలు దానిలో చెబుతున్నాడు. ఆ పుణ్యకర్మలు చేసుకునేటప్పుడు, దానం చేసేటప్పుడు ఏమనుకోవాలట, దీనిలో చెప్తున్నాడు, నేను చాలా తక్కువ ఇస్తున్నానే దానం అని అనుకోవాలట. ఒక 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో, లేదా 1,00,000 ఇచ్చాడు అనుకో, దేనికో, అయ్యో చాలా తక్కువ ఇస్తున్నాను ఇంకా ఇవ్వాలనే అని అనుకోవాలట. ఇంత తక్కువ ఇస్తున్నానని సిగ్గుపడాలట. అది వేద ధర్మం చెప్పాడు. వేదంలో వరుసగా ధర్మాలు తైత్తీర్యంలో చెప్పుకుంటూ వచ్చాడనమాట. అట్లా అనమాట. ఇంత తక్కువ ఇస్తున్నానే అని అనుకోవాలట. అంతేగాని వాళ్ళందరూ 10 రూపాయలు ఇస్తే నేను 1,00,000 ఇచ్చాను, నేను ఐఆమ్ ద గ్రేట్ అని అనుకున్నాడో, నీకు ఏ పుణ్యం వచ్చిందో ఆ పుణ్యం కాస్త అక్కడ జీరో అయిపోతుంది. చివరికి నీ అంతటి నువ్వే జీరో పెట్టేసుకుంటావు. అది చెప్పేటువంటిది. అట్లా చెబుతా అని ధర్మాలు ఉన్నాయన్నమాట అట్లా. కాబట్టి ఈయన ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఈ మంత్రాల ద్వారా, ఈ మంత్రాలను ఉపాసన చేసేటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు అని చెబుతున్నారు. స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉండి అయిపోయింది పుణ్యం, అయిపోయిన తర్వాత కిందకి దిగుతున్నారు. రెండవ మంత్రంలో చెబుతున్నాడు, అథ ఆవృత్తేషు జౌహి హింకార, పైనుంచి కిందకి దిగుతున్నాడుగా. అప్పుడు ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళేటప్పుడు హింకారం భూమి అయింది, అక్కడ హింకారం ఏమో స్వర్గం అయింది, జౌహై. ఇప్పుడు ఈ వరుస చూసుకుంటే ఎట్లా ఉందో, వరుస పైనుంచి కిందకి దిగుతున్నాడు, అప్పుడు స్వర్గము హింకారం అయింది, అది అర్థం. హింకారము అంటే అర్థం ఏం చెప్పారు, మొట్టమొదట సామము దేనికైతే ఉపయోగిస్తున్నావో అది హింకారము అని టెక్నికల్ వర్డ్ చెప్పారు.
మొట్టమొదటి మంత్రం దేనికి ఉపయోగిస్తున్నావు? స్వర్గానికి. అది స్వర్గం హింకారం అవుతుంది. అక్కడికి కిందకి దిగుతున్నాడు స్వర్గం నుంచి. ఆ దిగిన తర్వాత ఏమిటనమాట దీనిలో హింకారం. ఆ తర్వాత స్వర్గం నుంచి కిందకి దిగుతుంటే ఎవరు కనపడ్డాడు? ఆదిత్యుడు కనపడ్డాడు. ఆదిత్యుడిని కూడా దాటి కిందకి వస్తున్నాడు. అక్కడి నుంచి అంతరిక్షం కనపడ్డది. అంతరిక్షం నుంచి కూడా కిందకి దిగాడు. అక్కడి నుంచి అగ్ని కనపడ్డది. అగ్ని నుంచి కూడా కిందకి దిగి చివరికి పృథివీ కనపడ్డది. పృథివిలో నిధనమైనాడు. నిధనం అంటే మరణించాడు అని అర్థం. ఇక్కడ అర్థం అది కాదు. పృథివిలో లయమైనాడు అనగా పృథివి నుంచి పుట్టాడు. మళ్ళీ పుట్టక పుట్టాలి అని అంటే ఎవడైనా సరే పృథివి లేనిది ఎవడు పుడతాడు? బ్రహ్మదేవుడుట ఈ ప్రజాపతులందరినీ సృష్టించాట. సృష్టించి అందరినీ సృష్టించేసేసి ఎవరే మీరందరూ సృష్టి చేయండి అన్నట్ట. వీళ్ళందరూ ఏమవుతారు? బ్రహ్మదేవుడు కొడుకులు. ఎవరు? ఈ ప్రజాపతులందరూ 14 మంది ప్రజాపతులు. వాళ్ళందరూ కూడా సృష్టి చేయండి అన్నట్ట. అనేటప్పుడు వాళ్ళన్నట్ట సృష్టి చేయడం బాగానే ఉంది, సృష్టి చేయడానికి మేము ఎక్కడ నిలబడాలి? సృష్టి చేస్తామని చేస్తే మరి వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళకి అన్నం ఎక్కడ? ఏమిటి? ఇదంతా ఎక్కడ? తండ్రి ఏమో బ్రహ్మదేవుడు సృష్టి చేయండిరా మీరు అన్నాడు. నా కొడుకులు కదా మీరు, కాబట్టి నాకు మనవాళ్ళు కావాలి, కాబట్టి మీరు సృష్టి చేయండిరా అన్నట్టు. ఎట్ట చేస్తాము అన్నాడు. ఓహో అట్లా నాకు తట్టలేదురా. సరే అట్టయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు నీళ్ల మీద కదా మీరు నిలబడ్డది. ఈ నీళ్ల అడుగున భూమి ఉంది. నీళ్ల అడుగున భూమి ఉంది. ఆ భూమి మీద నిలబడి చేయండి. అరే నీళ్ల అడుగున ఉందని చెప్తున్నావు కదా, మరి నేను ఎట్లా చేస్తాము? నువ్వు చెప్పేదానికి అర్థం లేదు, పర్థం లేదు నువ్వు చెప్పేదానికి. ఓహో అట్లనా, కాబట్టి భూమిని పైకి తీసుకురావాలనా? సరే చేస్తా అని చెప్పి ఆయన నాసికలో నుంచి అట్లా స్మరణ చేసుకునేటప్పటికల్లా వరాహావతారం వచ్చింది. వరాహావతారం వచ్చి అయ్యా నువ్వు అడుక్కుపోయి ఆ భూమిని పైకి తీసుకురా అన్నాడు. ఇప్పుడు దశావతారాల్లో వరాహావతారం తీసుకురావాలంటే ఆయన అడుక్కుపోయినాడు. అడుక్కుపోయి ఆ భూమిని తీసుకురావడానికి ఓ పెద్ద యుద్ధం చేశాట. అక్కడ ఒక రాక్షసుడు ఉన్నట్ట. ఈ ఎవరితో వాడు హిరణ్యాక్షుడు అని ఏదో రకరకాల రాక్షసులు పేరు. ఏ రోజే ఒక రాక్షసుడు అనుకుంది వాడు. వాడిని కొట్టుకున్నాడు. వాడిని సంహరించేసేసాడని. సరే ఏదైతే ఆ భూమిని తన దంష్ట్ర మీద పెట్టుకొని అదే విషయం సౌందర్యలహరిలో వచ్చింది. అదే విషయాన్ని సౌందర్యలహరిలో మొరరిపు వరాహస్య దంష్ట్రాభవతి అక్కడ వచ్చింది. మురరిపు వరాహస్య అక్కడ విష్ణు అవతారంలో వరాహ అవతారం యొక్క దంష్ట్రా అని చెప్పాడు. అక్కడ వరాహ అవతారాన్ని స్మరణ చేశాడు. అక్కడ ఈ భూమిని వరాహం తీసుకొచ్చి పైన నీళ్ళ మీద పెట్టేసేసింది. ఇక సృష్టి చేయండి రా అనేటప్పటికల్లా ఓహో మొత్తం సకలమైనటువంటి ఈ సృష్టి మొత్తం ఏమిటి, మొత్తం స్థావర జంగమాలు మొత్తాన్ని సృష్టించేసేసాడు. వాళ్ళు మొత్తం సృష్టించారు. మొత్తం వచ్చేసింది, అంతా వచ్చేసింది. అంతా వచ్చేసిన తర్వాత ఈ సృష్టి అంతా ఎవరిదిరా అని చూస్తే చివరికి ఎక్కడికి పోయినారు అని అంటే అసలెవరు? బ్రహ్మదేవుడిదా సృష్టి కాదు. ఎవరిది? ఏమైనా బ్రహ్మదేవుడు నీదా సృష్టించి కాదురా, నన్ను సృష్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడురా, మా నాన్న ఉన్నాడు. నాకెప్పుడైనా సరే ఆపద వస్తే మా తండ్రి దగ్గర పరిగెత్తుతాను. మాకు ఆపద వచ్చింది తండ్రి దగ్గర పరిగెత్తుతాను నేను, తండ్రి రక్షిస్తాడు నాకు. అట్లనే నాకు ఒకసారి ఆపద వచ్చింది, అందుకు తండ్రి దగ్గర పరిగెత్తాను అన్నాడు. తండ్రి దగ్గర పరిగెత్తాడు. తండ్రి నేను చచ్చిపోతే నాకు వాడు రాక్షసులు వస్తున్నాడు, నన్ను చంపేటట్టున్నాడు అని అన్నాడు. ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? శుభ్రంగా హాయిగా నిద్రపోతున్నాడు. ఏమయ్యా లేవయ్యా అని అంటే నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే అప్పుడు నిద్ర నుంచి లేపాలి. ఎట్లా లేపాలి? అప్పుడు ఏం చేశారు? నిద్ర అనేటువంటిది మాయా, ఇది నిద్ర. అప్పుడు ఆ మాయని స్తుతించాడు ఎవరు? బ్రహ్మదేవుడు. అమ్మా మాయ, నువ్వు కాస్త తొలగిపోవమ్మా,
ఆయన కాస్త కళ్ళు తెరుస్తాడు. ఆ కళ్ళు తెరిస్తే అప్పుడు మా తండ్రిని చూస్తాము. అడుగు రాక్షసుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మమ్మల్ని చంపడానికి, ఆయన రక్షిస్తాడు అని అంటే ఆ మాయ తొలగి అవతలికి పోయింది. కళ్ళు తెచ్చాడు, చూశారు బ్రహ్మదేవుడు. ఏరా వచ్చావు ఏమిటిరా అని అన్నాడు. ఏముంది అదే వస్తున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడు అని అన్నాడు రాక్షసుడు. ఎవరు ఒకడా వచ్చేది, ఇద్దరు వస్తున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? మధు కైటభ, వీళ్ళిద్దరూ వచ్చేస్తున్నారు. ఇక నేను చూసుకుంటాను లేరా వాళ్ళ సంగతి అన్నాడు. ఇదే భాగవతంలో ఉన్నటువంటి, ఇదే ఇప్పుడు నేను చెబుతున్నది చండీ సప్తశతిలో ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిందంతా చండీ సప్తశతిలో ఉంది, ప్రథమ భాగంలో ఉంది. అక్కడ ఆ రాక్షసులను ఎలా చంపాడు ఏమిటి ఆ విష్ణుమూర్తి అనేటువంటి చండీ సప్తశతి ప్రారంభంలో ఉంది, అంటే భాగవతంలో కూడా ఉంది అనుకోండి, ముఖ్యంగా చండీ సప్తశతిలో. ఇట్లా అనమాట. ఇదంతా ఏమిటంటే సృష్టి. ఇది అంతటిని ఒక పురాణ కథగా చెప్పుకుంటూ వస్తుంటారు. ఎందుకంటే ఈ పురాణ కథగా చెబుతుంటుంటే ఆసక్తిగా వింటారు, ఆ వేదం పట్ల ధర్మం పట్ల స్థిరమై ఉంటారు. అందుకోసము ఇటువంటి కథలు మనకు పూర్వము వచ్చినటువంటి పురాణాల్లో వచ్చిన కథలు ధర్మం పట్ల ఆసక్తితో ఉంటారు అని ప్రజలకు అర్థమయ్యే రీతిలో పురాణాలు వచ్చాయి. ఇక సంస్కృత భాషలో ఉన్నటువంటి వేద భాషలో ఉండేటువంటి ఈ సామవేదం లాంటివి అందరికీ తెలియవు. ఎవరికి తెలుస్తాయి అని అంటే ఆ పండితులకు మాత్రమే, అదైనా కొద్దిమంది పండితులకి అది అర్థం. కాబట్టి ఈ సామవేదం చదువుకున్నటువంటి ఆ పండితులకు మాత్రమే ఆ మంత్రములు మంత్రార్థాలు అవన్నీ తెలుస్తాయి. వాళ్ళు ఉపాసన చేస్తే ఇవి లభిస్తాయి అని మొట్టమొదట సామవేదం చదువుకున్నటువంటి వాడికి, అయ్యా నీకు స్వర్గానికి పోతావు, స్వర్గం నుంచి మళ్ళీ భూలోకానికి వస్తావు, ఇట్లా రాకపోకలు చేస్తుంటావు అని ఈ విధంగా మనకు ఈ రెండో మంత్రంలో కూడా చెబుతున్నాడు. వీటికి టెక్నికల్ వర్డ్స్ హింకారము ఇట్లా ఈ విధంగా ఉపయోగించి చెబుతూ దీనిలో పైనుంచి కిందకి దిగాడు. అనగా భూలోకంలో మళ్ళీ జన్మ తీసుకున్నాడు. భూలోకంలో జన్మ తీసుకున్నాడు అని అంటే మంచి జన్మ తీసుకుంటాడు. అంత క్రితం పుణ్యకార్యాలు చేశాడు కదా, పుణ్యకార్యాలు చేశాడు కాబట్టి మంచి జన్మ తీసుకుంటాడు, మంచి జన్మ తీసుకుని ఉన్నాడు. అయితే ఈ మంచి జన్మ తీసుకున్నప్పుడు మరలా ఏం చేయాలంటే మళ్ళీ ఆ సామవేదాన్ని పట్టుకొని మళ్ళీ మంచి జన్మ, అంటే దాని అర్థం దాన ధర్మాది క్రియలు, ఏదైనా ఆ వేద ధర్మాన్ని అనుసరించి క్రియలు, అది వేద ధర్మాన్ని అనుసరించి క్రియలు చేయటము అనేటువంటిది దీనిలో ప్రధానమైనటువంటి విశేషం అది అని చెబుతూ దీనిలో మూడో మంత్రంలో కల్పంతే హస్మై లోకా ఊర్ధ్వశ్చ ఆవృత్తశ్చ ఏతే ఏతదేవం విద్వాన్ లోకేషు పంచవిధం సామ ఉపాస్తే, ఎవరైతే ఈ విధంగా తెలుసుకుని లోకముల యందు 5 రకముల సామను ఉపాసిస్తారో, 5 రకాల హింకారము అనే విధంగా 5 చెప్పాడు కదా, 5 భాగములు అనగా పృథివీ, ఆ పైన ఆదిత్యుడు, ఈ విధంగా అంతరిక్షం ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు కదా. అట్లా ఈ విధంగా ఎవరైతే ఈ సామను అంటే సామ మంత్రాలను ఉపాసిస్తారో అటువంటి వీని కొరకు ఊర్ధ్వముఖములైన మరియు అధోముఖములైన లోకాలు, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు వస్తాయి. అనగా ఊర్ధ్వలోకం వెళ్ళినటువంటి వాళ్ళు మరలా అధోలోకానికి వస్తారు అని చెబుతున్నారు. అంతేగాని ఇందులో మోక్షం పొందుతారని చెప్పలేదు. ఇక్కడ ఎక్కడికి తీసుకుపోతున్నాడో తెలిసిన మనల్ని ఈ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు, మనల్ని తీసుకెళ్ళి అక్కడ మోక్షంలో పడేస్తాడు. ఇప్పుడు అన్ని ఏమిటంటే స్వర్గానికి పోవటం రావటం, పోవటం, ఇదే సీజన్ టికెట్ తీసుకొని రైల్లో తిరుగుతుంటారు చూసావు. మేము చదువుకునేటప్పుడు సీజన్ టికెట్ అని ఉంటుంది, అది జేబులో పెట్టుకుంటాం, ఇంకంతే. జేబులో పెట్టుకుంటాము, చేతిలో పుస్తకం ఉంటుంది. ఒక కాలేజీకి పోయినప్పుడు ఒక్కళ్ళు కూడా అడగరు సీజన్ టికెట్ ఉంది, అది ఒక్కళ్ళు కూడా. స్టూడెంట్ రా ఏందని అడిగేది వాళ్ళని, మాకు ఎందుకంటే వీళ్ళు వాళ్ళని టికెట్ అడుగుతుంటారు టికెట్ కలెక్టర్, వీళ్ళని మాత్రం చేతులు టెక్స్ట్ బుక్ ఉందిగా ఇంకా అడగరు. అట్లా మనకి ఏంటంటే ఒక సీజన్ టికెట్ లాగా ఏంటి పైకి పోవటం కిందకి రావటం. ఏమిటి టికెట్ అని అంటే ఈ సామవేద మంత్రాలన్నీ చదువుతూ కూర్చున్నాడు ఈయన, కాబట్టి స్వర్గానికి పోతాడు, మళ్ళీ డౌన్కి వస్తుంటాడు. ఇది
అందుకని క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని ఆ భగవద్గీతలో చెప్పాడే. ఇది ఇంతవరకు ఇట్లా చేస్తూ ఉంటుంటా, సామ ఉపాయాలు పంచ చేసుకుంటే అని అర్థం. చేస్తూ ఇక దీనికి భౌతికంలోకి వస్తున్నాడు. నీవు పైకి పోతావు, కిందకు వస్తావు, సరేనయ్యా. అయితే ఈ భూమి మీద పంటలు పండాలి, అందరూ సుఖంగా ఉండాలి అంటే ఏం ఉండాలి? వర్షం ఉండాలి కదా. వర్షం అంటే ఏమిటి? జలం కదా. ఇవి ఎట్లా వస్తాయి మరి? నువ్వు కిందకు వచ్చి ఈ విధంగా నువ్వు ఉండి దాన ధర్మాలు ఇవన్నీ చేస్తున్నావని అంటే వర్షాలు లేకపోతే నువ్వేం చేస్తావు? అదే ఇక్కడ. అందుకని అక్కడ వర్షం కోసం వస్తున్నాడు. ఈ వర్షం కోసం చెబుతున్నాడు తృతీయ ఖండంలో. పృష్ఠౌ పంచవిధం సాముపాసీత పురోవాతో హింకారో మేఘో జాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీధో విద్యోతతే సమయతి స ప్రతిహార. వర్షమునందు 5 రకాలు సామను ఉన్నాయి. ఇక్కడ వర్షం పడటానికి 5 రకములైనటువంటి టెక్నికల్ వర్డ్స్ ఏం చెప్పాము? హింకారము, అలానే ప్రస్తావము, అలానే ఉద్గీధము, అలానే ఇంకా విశేషం ఏమిటంటే ప్రతిహారము, ఇట ఉన్నాయి చెప్పాం కదా. అవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి ఇక్కడికి వస్తున్నాయి. అవి ఏ ఏ రూపాల్లో వస్తున్నాయి అని చెబుతున్నది. మొట్టమొదటి వర్షం పడాలి అని అంటే గాలి వస్తుంది, వాయువు. మనకి అనుభవమే కదా, దీనిలో వాయువు, చల్లటి గాలి వస్తుంటుంటుంది వాయువు. ఆ వాయువు వస్తుంటేనే తూర్పు గాలి, ఆ వాయువు వస్తుంటుంది, దాన్ని హింకారము అన్నారు. తర్వాత మేఘాలు పైన కనపడుతూ ఉన్నాయి మనకి, ఒక నల్లని మేఘాలు ఏర్పడుతూ ఉన్నాయి. 2వ స్టెప్ ఇది. అట్లా అనమాట. ఇదే మేఘాలు. ఆ తర్వాత ఇంకేంటే మేఘాలు వర్షిస్తుంటాయి. ఆ తర్వాత ఉద్గీతము అనగా మేఘం మెరయటం, ఇదంతా మెరుపులు, ఇవన్నీ రకరకాలు, ఇవన్నీ ఇది అంతా ఆకాశంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అంతా మనకు కనబడుతున్నది. ఈ స్టేజెస్ అంతా 5 స్టేజెస్ లో చివరి 5వ స్టేజ్ ఏంటి అంటే వర్షం పడుతున్నది. ఈ వర్షం పడటానికి ఇవి స్టేజెస్. వీటిని పడటానికి ఈ టెక్నికల్ వర్డ్స్ కు సంబంధించినట్టుగా ఆ వర్షాన్ని పడటానికి దగ్గర సామ మంత్రాలని పఠిస్తున్నాడు. పఠిస్తుంటుంటే ఈ విధంగా సామ మంత్రాలని పఠిస్తుంటుంటే అట్లా ఆ విధంగా జరిగింది అనమాట. కాబట్టి ఈ సామ మంత్రాలను పఠించడం అనేటువంటిది ధర్మము. ఇది అర్థం అనమాట. ఒక చిన్న కథ ఉంది, చాలా షార్ట్ లో చెప్పేస్తారు. ఏమిటనంటే ఒకడికి అన్నం లేదు. అన్నం లేకపోతే ఏదో అన్నం సంగతి ఏ విధంగా ఎవరు కాస్త అన్నం పెట్టారు, సరే ఆ పూటకు సరిపోయింది. ఇదంతా చూసి ఒక ఆయన, మనకి సామవేదం ఇటువంటి చదువుకునేటువంటి ఆయన బాగా అర్థం చేసుకొని వాడిని దగ్గర తీసి, ఒరే మరి అన్నం నీకు ఇప్పుడు వాళ్ళు పెట్టారు సరేనా, నీ పెట్ట ఇదనే సమస్య వస్తుంది. కాబట్టి నువ్వు అన్నాన్ని నువ్వే సంపాదించుకోవాలి. నీ అన్నాన్ని నువ్వే సంపాదించుకోవాలి. కాబట్టి నువ్వు సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే నీకు ఒక చిన్న పని అప్పచెబుతున్నాను. ఈ చిన్న పని నువ్వు చెయ్యి, చేస్తే 4 డబ్బులు వస్తాయి, అన్నం తినచ్చు. ఏమిటంటే అదిగో ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవుల యొక్క పేడ అంతా పిడకలు చేయి, పిడకలు అమ్ముకో, అమ్ముకొని 4 డబ్బులు వస్తాయి, బతుకు అన్నాడు. సరే వీడు అట్లనే చేస్తున్నాడు. అట్లానే సరే బాగానే ఉంది అంతే. ఆ రాజ్యంలో కరువు వచ్చింది. రాజ్యంలో కరువు వచ్చేటప్పటికి రాజుగారు ఏం చేస్తున్నాడు? యజ్ఞాలు మామూలేక, కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారు? యజ్ఞాలు చేయటం మామూలేక యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తుంటే వీళ్ళు ఈ ఋత్విక్కులు ఆకాశంలో చూస్తున్నారు. ఈ 4 రోజుల నుంచి చేస్తున్నాం కదా, అసలు ఏంది మేఘాలు అసలు పట్టలేదే అని చూస్తున్నారు. ఆ చూస్తుంటే అప్పుడు రాజుగారు ఈ విధంగా ఉందండి ఎట్లానంటే అంటే అప్పుడు వాళ్ళల్లో ఎవరో తెలివి వాడు చెప్పారు. ఏమిటంటే ఈ రాజ్యంలో ధర్మాన్ని చేసినటువంటి వాడు ఎవరైనా గనక వచ్చి ఈ హవిస్సు వేస్తే, అంటే ఈ నెయ్యి దీనిలో అప్పుడు పడుతుందేమోనండి. సరే సరే రాజుగారు ఓ పెద్ద వేసేసాడు, అందరికి టవటం అలా వేసేసాడు. రండి వచ్చి మీరు ఎవరు ధర్మాత్ములు ఉన్నారు ఏమిటనంటే
తలా ఒకళ్ళు వచ్చారు, నీళ్ళు పోస్తున్నారు, ఏమి పట్టడం బాగా లక్షాధికారులు వస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు, ఎవరు లేరు. సరే మొట్టమొదటి ఎవడో ఒక ఆయన మొట్టమొదటి అన్నం పెట్టాడుగా ఈ పిల్లవాడికి. అన్నం పెట్టినటువంటి వాడు వచ్చి పోసాడు. పోస్తే మేఘం పట్టింది కానీ వర్షం పడలేదు. వర్షం మాత్రం పట్టలేదు. వీళ్ళు మాత్రం చదువుతూ కూర్చునే ఉన్నారు. ఆయన అల్లం కనపడుతుంది, వర్షం ఇంక వర్షం లేదు. ఒక్కోసారి మనకి ఆకాశంలో నల్లటి మబ్బులు కనపడతాయి, అబ్బో వర్షం బ్రహ్మాండంగా వస్తుంది రోయ్ అని అనుకుంటే ఇంకా గొడుగులు కొట్టుకుని పోతాం, ఒక్క చుక్క పడదు ఒక్కొక్క సందర్భంలో. సరే ఇంకెవరు అంటే చివరికి ఈతను అన్నాడు, ఉద్యోగం ఇచ్చాడు, పిడకలు చేసి అమ్ముకోరా అని చెప్పాడే. అనగా ఏమిటి, అతనికి వృత్తి చూపించి నీ అంతటి నువ్వు ఇట్లా బతకాలి అని చేశాడే. అతను వచ్చి ఆ నెయ్యి పోస్తే అప్పుడు వర్షం పడదు. ఇది కథ. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ధర్మం చూసుకోండి ఎట్లా ఉందో, అర్థం కాదా? అది ఒక విశేషమైనది. కాబట్టి ఇంత విశేషమైనటువంటి అర్థం ఏంటి, ఇంకొకరిని ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడో అది గొప్ప ధర్మం. అది ఇవి భౌతికంగా మనకు కనపడుతుంటాయి ఈ ధర్మాలు. అయితే మనకు వేదపరంగా ఇవో ధర్మాలంటే ఈ మంత్రాలు గనక వాటి ద్వారా ఈ 5 టెక్నికల్ దీని ప్రకారంగా చేస్తే అప్పుడు ఏంటి, మేఘాలు ఏర్పడతాయి, వర్షం పడుతుంది అన్నారు. ఈ వర్షం పడుతుంది కదా, మరి వర్షం యొక్క నీళ్లు ఆకాశంలో నుంచి నీళ్లు పడతాయి, కుండపోత వర్షం పడుతున్నది. ఈ వర్షం నీళ్ళన్నీ అక్కడికి పోతున్నాయి, నదులకు పోతున్నాయి, చివరికి నదులకు పోతున్నాయి. నదులకు పోయిన నదులు ఎక్కడికి పోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. సముద్రంలో కలిసేదాకా ఏమంటున్నాం, నది పేరు చెబుతున్నాం, ఇది గంగా నది అని చెబుతున్నాం. సముద్రంలో కలిసింది అనుకోండి, అప్పుడు ఏం చెబుతాం, అసలు నదులు ఎక్కడ కనపడుతున్నాయి చూడండి గమ్మత్తుగా. నదుల నీళ్ళని తీయంగా ఉంటాయి కదా, మరి సముద్రం నీళ్ళు ఉప్పంగా ఉంటాయి కదా. ఎన్ని తీయటి నీళ్లు కలుస్తుంటుంటే కాస్తన్నా తగ్గదేంటిది ఈ ఉప్పు నీరు. మొత్తం కలిపేస్తుంది ప్రపంచం మొత్తం మీద, భూమండలం మొత్తం మీద, ఏ అమెరికా కానీ ఎక్కడైనా సరే ఈ మొత్తం నదులన్నీ కూడా చివరికి ఎక్కడ పోతున్నాయంటే సముద్రానికే కదా పోతున్నది మొత్తం కంప్లీట్ గా. అది సముద్రంలో కలిసిపోతున్నాయి. వర్షం పడటం ఒకటి, ఆ పడినటువంటి జలం అంతా ప్రవహిస్తూ చివరికి నదిలో కలిసిపోవటం ఇంకొకటి, సముద్రంలో కలిసిపోవటము. అందుకని సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి నదీనాం సాగరోగతి, నదీనాం నదులకు సాగరమే ఆశ్రయము. అవి ఎక్కడికి పోయి కూర్చుంటాయి, ఆశ్రయం. ఒక పక్షి వెళ్ళి కూర్చోవాలంటే ఒక చెట్టు మీద గూడు ఉంటూ కూర్చుంటుంది. అట్లనే ఈ నది కూడా పోయి కూర్చోవాలి ఒక చోట, ఎక్కడంటే సముద్రమే. పైనుంచి పడినటువంటి ఈ నది, ఆ విషయాన్ని జలం ఉపాసనలో చెబుతూ ఉన్నాడు అనమాట. ఇది ఏమిటంటే దీనిలో ఇంతవరకు 2వ మంత్రంలో కూడా ఫలశ్రుతి పైదాన్ని చెప్పాడు. వర్షతి హస్మై వర్ష ఇతిహాయ ఏతదేమో విద్వాన్ పృష్టో పంచవిధం సామ ఉపాస్తే. ఈ 5 రకములైన సామును ఉపాసించినటువంటి వానికి వీని కొరకు మేఘం వర్షిస్తుంది, ఇతడు మేఘమును వర్షింపజేస్తాడు, ఈ మంత్రములతోటి వర్షమును చేస్తాడు అంతవరకు చెప్పాడు. చెప్పిన తర్వాత పడినటువంటి వర్షాన్ని గురించి 4వ ఖండంలో చెబుతున్నాడు. ఇది జలసామ ఉపాసన. జలసామ ఉపాసన ఏమిటి, సర్వాసు అప్సు, ఆ పదాన్ని విడదీస్తే సర్వాసు అప్సు, సర్వాసు అన్నింటి ఎందు గల అప్సు నీళ్లు, పంచవిధం సామ ఉపాసీత, మేఘో యత్ సంప్లవతే స హింకారః, యద్వర్షతి స ప్రస్తావోయాః, ప్రాచ్యః స్యంజంతే స ఉద్గీధోయాః, ప్రతీచ్య సహ ప్రతిహార సముద్రో నిధనం. సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే మనిషి ఊర్ధ్వలోకానికి పోయినాడండి, స్వర్గానికి. స్వర్గానికి పోయి ఏం చేసి అక్కడ ఉండి మళ్ళీ కిందకి దిగాడు. అట్లనే నీళ్లు పైనుంచి కిందకి దిగినాయి కదా, మరి కిందకి దిగినాయి మళ్ళీ పైకి పోతాయి.
ఇప్పుడు అర్థమైందిగా, నీళ్లు మళ్ళీ కిందకి పోతుంది అంటే ఏంటి? వర్షం పడుతున్నది. వర్షం నీళ్ళు ఉప్పంగా ఉంటున్నాయా? లేదుగా. ఉప్పంగా అంటే ఎక్కడి నుంచి తాగుతున్నాడు ఆయన? సూర్యుడు సముద్రం మీద తాగుతున్నాడు ఆయన. సముద్రంలో ఉప్పు నీళ్ళు తాగి మనకు మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఎవరు? కపిహి కప్యాసం పుండరీకం. అక్కడ కపిహి చెప్పా, గుర్తుందా? కం జలతి. కం అంటే జలమును, పానం, నీటిని తాగువాడు కపిహి సూర్య. సహజంగా కపి అంటే కోతి అని అర్థం, హనుమంతుడు అని అట్లా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ అర్థం అది కాదు. కపి అంటే సూర్యుడు అని అర్థం. ఆ సూర్యుడు నీళ్లను తాగి, సముద్రం మీద ఉన్న నీళ్లు బాగా పొట్టంగా తాగి, చివరికి ఆ ఉప్పు నీళ్ళని తాగి మనకు మంచినీళ్ళు ఇస్తున్నాడండి. సూర్యుడు ఎంత మంచి పని చేస్తున్నాడండి. తాను ఉప్పు నీళ్లు తాగి మనకు మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఈ మంచినీళ్ళు లేకపోతే మనం బతుకుతామా? కాబట్టి సూర్యుడు సాక్షాత్తుగా పరబ్రహ్మము, ఆదిత్యో బ్రహ్మ. ఇది ఇప్పుడు అట్లనే ఆ నీళ్లు పైనుంచి పడ్డాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ. మేఘము దట్టమగు ఏది గలదో హింకారము, మేఘం. వర్షించుట ప్రస్తావము, తూర్పు వైపు ప్రవహించడం అనే నదులు ఉన్నాయి చూసావు, అది ఉద్గీతము. మరి పడమర వైపు నదులు ప్రవహిస్తున్నది కదా, అది ప్రతిహారము. మనకు ఎక్కువ నదులు తూర్పు సముద్రంలో కలుస్తుంటాయి. మరి ఇది నర్మదా ఉన్నది కదా, నర్మదా తపతి, ఇవి పడమర సముద్రంలో కలుస్తుంటాయి. వాటిని నదములు అన్నారు, వీటిని నదులు అన్నారు. ఏదైతే అటైనా ఇటైనా, తూర్పు పడవర, అటు సముద్రమే ఇటు సముద్రమే, చివరి సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటి రూపురేఖలు ఏమీ లేవు, సముద్రంలో కలిసిపోతున్నాయి అని చెబుతున్నాడు ఇక్కడ. నిధనము, మరణించుట అనగా లయమైపోవుట. ఈ నదులు ఆ సముద్రంలో లయమైపోతున్నాయి. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అట్లానే చెప్పి తర్వాత ఏం చెబుతున్నాడంటే, ఎవరైతే ఈ సావను ఉపాసించి సకల జలములందు ఈ విధంగా తెలుసుకుంటారో ఆ ఉపాసకుడు జలములలో మరణించుటకు ఇష్టపడనిచో అతడు అట్లు మరణించడు, అతడు జల సమృద్ధి గలవాడగును. ఇది ఉపాసనకు ఫలము. ఇక్కడ అర్థం ఏం చెబుతున్నాడంటే, ఇతడు అటువంటి వాడు మరణించడు. ఇక్కడ ఏంటో ఒక విశేషంగా చెబుతున్నాడు. ఇక్కడ అర్థం వేరు. ఇక్కడ ఈ సామను ఈ విధంగా తెలుసుకుని సకల జలములయందు 5 రకముల సావను ఉపాసించును, అట్టివాడు జలములయందు మరణించడు, జలములు కలవాడగును. ఉపాసకుడు అంటే అర్థం ఎల్లప్పుడూ జలములు కలవాడు అగును అని చెప్పడం దీనిలో ఉండేటువంటి విశేషం. ఇది ఇక్కడ దీనిలో ఉండేటువంటి విశేషం అనమాట. అంతే. దీనిలో ఒక వరుసగా చూద్దాం. దీనిలో సామ యొక్క ఆరము వర్షించుడు ఏది కలదు, అదే ప్రస్తావము. నీరు అంతటా వ్యాపించుటకు ముందుకు సాగును కాబట్టి ఇది ప్రస్తావము. తూర్పు వైపు ప్రవహించే నదులేవి గలవు, అవి శ్రేష్టములు, ఇది ఉద్గీతము. పడమర వైపు నదులు ఏవి గలవో అవి స్థితియే ప్రతిహారము. ఏలైనా ప్రతీచ సరే, ఈ విధంగా తూర్పు పడమర ప్రవహించేటువంటి నదులని అర్థమవుతున్నది. ఇక్కడ ప్రతి అనే శబ్ద భాగమే జలములు సముద్రములో విలీనమగును కనుక సముద్రమే నిధనము. సామ కూడా నిధనములో లీనమైపోతూ ఉంటుంది అని చెబుతూ ఇక్కడ 2వ మంత్రంలో దీనిలో ఒక విశేషమైన, దీనిలో అంతరార్థంతో ఉండేటువంటి ఒక మాట చెబుతున్నాడు ఇక్కడ. దీనిలో ఏం చెప్పాడో ఒక్కసారి దీనిలో చూద్దాం అనమాట. ఏమిటంటేది, సహప్సు ప్రైత్య అప్సుమాన్ భవతీయ ఏతదేవం విద్వాన్ సర్వాన్ స్వప్సు పంచవిధం సామోపాస్తే. ఇక్కడ పడమర వైపు ప్రవహించే నదులు సముద్రం. అప్సుమాన్ భవతి జలగండం ఉండదు, నీరు కూడా అమ్మయ్య ఇక్కడ ఇచ్చాడండి. ఇక్కడ ఏంటంటే దీనిలో జలగండం ఉండదు. ఇది దీని యొక్క తాత్పర్యం. ఇది ఏమిటంటే 2వ మంత్రంలో తాత్పర్యం ఏంటంటే, ఈ జలముల వలన అతనికి జలగండము ఉండదు అంటే మరణించడు. అర్థం ఏమిటంటే ఎల్లప్పుడూ జలాలు ఉంటాయి. జలములు లేకపోతే ఏమవుతాడు? మరణిస్తాడు. ఇప్పుడు అర్థమైంది, జలం లేకపోతే మరణిస్తాడు కదా అంటే అర్థమైంది, జలం ఉంటేనే కదా ఈయన మంచినీళ్ళు తాగాలి. అసలు ముందు తాగడానికి నీళ్లు ఉండాలి కదా. నీళ్లు లేవు తాగటానికి, తినడం సంగతి తర్వాత. నీళ్లు ఎప్పుడైతే లేవు వీడు చస్తాడు.
కాబట్టి శృతి ఫలం ఏమిటంటే ఈ మంత్రాల వలన వాడికి జలగండం ఉండదు అనగా మరణించడు అది చెప్పేది శృతి ఫలం. అనగా వాడికి తాగటానికి మంచినీళ్ళు ఉంటాయి అని అర్థం అనమాట. అనగా నీరు ఉండటం వల్ల వాడు బతుకుతాడు. వాడు ఆ నీరు, మొట్టమొదట వాయువు, తర్వాత నీరు, తర్వాత ఆహారం, ఈ 3 వరుస స్టేజెస్ అన్నమాట. కాబట్టి నీరు ఎల్లప్పుడూ లభిస్తూ ఉంటుంది అతనికి, ఉపాసకుడికి. అతనికి అందువలన ఇతనికి జలగండము ఉండదు. జలగండం అంటే నీరు లేకపోవటం వలన వచ్చేటువంటి కష్టం ఇతనికి ఉండదు అనగా మరణించడు అని 2వ మంత్రంలో తేల్చి చెప్పేశాడు. ఇంతవరకు చేస్తే అని చెప్పి ఇక ఋతు సామోపాసనలో ఋతువుల గురించి చెబుతున్నాడు. మనకు ఋతువులు 6 ఋతువులు, 6 ఋతువులు 6 12 సంవత్సరాలు, 12 నెలలు, 12 మాసాలు. 6 ఋతువులు అంటే 12 మాసాలు. ఈ 12 మాసాలను గురించి చెబుతున్నాడు. ఋతువుల యందు 5 రకముల సామను ఉపాసించాలి. సామలు 5 రకాలే. వసంతము మొట్టమొదటి ఋతువు, అది హింకారము. గ్రీష్మము ప్రస్తావము, వర్ష ఋతువు ఉద్గీతము, శరదృతు ప్రతిహారము, హేమంతము నిధనము. ఇక్కడ ఒక విశేషం. 6 ఋతువులు కదా, మరి ఎన్ని వచ్చినాయి ఋతువులు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న వచ్చేటప్పటికల్లా వసంతము 1, గ్రీష్మము 2, వర్షము 3, వర్షం తర్వాత శరదృతువు 4, హేమంతము 5. 6వది ఏమైపోయింది? 6వ ఋతువు ఏమిటది? శిశిర ఋతువు. ఇక్కడ మనకి చాందోగ్యంలో శిశిర ఋతువు. ఇప్పుడు మనకి శిశిర ఋతువు శిశిర ఋతువు అయిపోయి మనకు వసంత ఋతువులోకి వచ్చేసాం. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు వైశాఖ మాసం నడుస్తున్నది. అనగా వసంత ఋతువుకి అటుపక్క నుంచి వదిలిస్తే 6వ ఋతువు ఏమిటనమాట? శిశిర ఋతువు. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క లక్షణాలు చెప్పారు. ఎలా ప్రకృతి ఎలా ఉంటుందో చెప్పాడు. శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలుస్తూ ఉంటుంటుంది, మొత్తం చెట్లన్నీ ఓడైపోతాయి అని అన్నారు. వసంత ఋతువు రాగానే మళ్ళీ చెట్లన్నీ చిగురుస్తూ ఉంటుంటాయి, మళ్ళీ కొత్త శోభ తెచ్చుకుంటుంటాయి అనే విధంగా మనకు ఋతు ధర్మాలు చెప్పారు. ఋతు ధర్మాలు ఇట్లా ఈ విధంగా చెప్పారు. అయితే ఇక్కడ 6వ ఋతువు ఏమైపోయింది అనేటువంటి దీనికి ఇక్కడ ఇవ్వటలేదు. అనగా ఇక్కడ ఏంటనమాట, చివరిది ఏంటంటే హేమంత ఋతువు ఉన్నదే, దానిలోనే కలుపుకొని చెప్పుకోవాలన్నా అనేటువంటి దానికి మనకు వ్యాఖ్యానంలో ఏమన్నా ఉన్నారేమో, శంకర్లు వారు ఏమన్నా అన్నారో చూసి మనం చెప్పుకుందాం అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ఋతువులు 5 ఋతువులు అనేటువంటివి ఏమిటి? సంవత్సరాన్ని గడిపేటువంటిది అని అర్థం అనమాట. ఋతువుల యందు 5 విధముల సామను ఉపాసించాలి. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క సామమంత్రము అని చెప్పాడు ఇక్కడ. సామమంత్రంలో హింకారము ఋతువులలో వసంతము మొదటిది కనుక హింకారం వసంతముగా ఉపాసించాలి. అలానే గ్రీష్మం, ఇట్లా వరుసగా చెప్పుకుంటూ ఏదైతే టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయో అట్లా వరుసగా ఈ ఋతువులకు కూడా ఇచ్చాడు. శరదృతువునందు రోగులను మరియు మరణించిన వారిని ఒక చోట నుండి మరి ఒక చోట తీసుకుని పోయేదరు ప్రతిహరణము కనుక శరదృతువే ప్రతిహారము. హేమంతమునందు ప్రాణులు గాలి లేని చోట భూమిగూడును. ప్రాణులు గాలి లే చోట చలి అని అర్థం అనమాట. కనుక హేమంతమే నిధనము. ఈ ఉపాసకులు ఫలము ఈ విధంగా చెప్పుకుంటాం. శిశిర ఋతువు సంగతి చెప్పలేదు, దీన్ని ఎక్కడ రాలేదు శిశిర ఋతువు. ఇది అంటే ఇప్పుడు ఏమిటనమాట, శిశిర ఋతువు రాలేదంటే సామవేదంలో ఆ ఋతువుని తీసుకోలేదు. ఈ సామవేదంలో తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు ఏమిటి అనేటువంటిది ఒకదానికి వెళితే అసలు ఋతువులు 6 అనేటువంటి దానికి మూలానికి పోవాలి వేదంలో. అక్కడ తేలుతుంది అసలు 5 ఋతువులు అని. ఇంకొక విశేషం కూడా, మనకు వసంత ఋతువుతోటి సంవత్సరం ప్రారంభం అవుతుంటుంది. మనకి ఇప్పుడు జరుగుతుంది. అత్యంత ప్రాచీన కాలంలో వసంత ఋతువు కాదు, ఏ ఋతువు అంటే ఆశ్వీజ మాసంతో మిగినవుతుంటుంది. ఆశ్వీజ మాసం వచ్చేది ఏంటి? శరద్ ఋతువు, అక్కడ బిగినవుతుంది. అది మనకు వేదంలో నేను పంపించాను. ఏదేంటి పరిజ్ఞాన పుస్తకం చూశారు, ఒకసారి పరిజ్ఞాన పుస్తకం రిఫర్ చేయండి. వాటిల్లో ఋతువులు మన గురించి వేదంలో ఋగ్వేదంలో ఒక చోట వచ్చింది. మరి అక్కడ ఏమైనా ఇచ్చాను ఒకసారి చూస్తే తెలిసింది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ శిశిర ఋతువుని గురించి ఇవ్వలేదు. చివరికి ఏమిటని అంటాడంటే
ఈ ఐదిటికి ఈ మంత్రాలని ఋతుధర్మాలకు సంబంధించిన మంత్రాలని ఉపాసిస్తే జరిగేది ఏమిటయ్యానంటే ఫలము. ఉపాసించినటువంటి వాడికి ఆ ఋతువులు సమర్థములగును, ఈతడు ఋతువులు కలవాడగును. అనగా ప్రతి ఋతువునందు వాడికి తగినటువంటి ఆరోగ్యము, తగినటువంటి ఆహారము అన్నీ లభించుగాక అని అర్థం. అది ఎందుకంటే చలికాలం వచ్చింది, శరీరం తట్టుకోవాలి. గ్రీష్మకాలం వచ్చింది, శరీరం తట్టుకోవాలి. వర్షాకాలం వచ్చింది, శరీరం తట్టుకోవాలి. వర్షాకాలం వచ్చింది, శరీరం తట్టుకోవాలి. ఎండాకాలం వచ్చినప్పుడు అదేమో ఆపోజిట్. ఈ శరీరం తట్టుకోవాలి. ఈ శరీరం తట్టుకోవాలి అని అంటే అదిగో ఈ మంత్రాలు, అది అర్థం. చూడండి, మన యొక్క శరీరం మనం వర్షాకాలం వచ్చేటప్పటికి ఎలా ఉంటామో, ఎండాకాలం వచ్చేటప్పటికి ఇప్పుడు 9:30కే బయటికి పోవాల్సి వచ్చేటప్పటికి ఇంకా ఏ ఎండ అదే పోయేటట్టుంది ఎండాకాలం. చలికాలం వచ్చేటప్పుడు అబ్బో చలి పుడుతున్నది, కోటు మీద కోటు వేసాం. ఇక అమెరికా వాళ్ళ సంగతి చెప్పే పని లేదు. మాకు పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాం తెలిసిన? చలికాలం వచ్చిందనుకో బూచి వాళ్ళు వస్తున్నారు. కళ్ళు మాత్రమే మా అబ్బాయి పేరు పెట్టాడు బూచివాడు వేషం వేసుకొని పోవాలి బజార్కి. అంతా నలిపే కాదు, కళ్ళు మాత్రం కనపడుతూ ఉంటుంటాయి. ఈ దృష్టి కనపడాలి కదా, అది ఇట్లా అనమాట. అప్పటికి ఈ చలి ఏం చేస్తుంది? గాలిలో చలి తేమ ఉంటుంది కదా, ఈ తేమ మరి పీల్చాలిగా, మరి గాలి నాసిక ద్వారా పీల్చాలిగా. అందుకని ఏమొస్తుంటుంది అప్పటికి? జలుబు చేయటం, ఇట్లా రకరకాలైనటువంటి వస్తుంటాయి. అలా వస్తున్నది శరీరం తట్టుకుంటున్నది. శరీరం తట్టుకుంటుంది, అదే జాగ్రత్త కనిపెట్టాల్సింది మనం. లోపల ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడంటే గాలి తీసుకుంటున్నాడు, గాలి వదులుతున్నాడు, అంత చేస్తున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు. చలికాలంలో కూడా నిన్ను రక్షిస్తున్నాడు లోపల ఉన్నటువంటి ఈశ్వర. ఇది ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలోనూ రక్షిస్తున్నాడు, వర్షాకాలంలో వచ్చిన వర్షాకాలంలో రక్షిస్తున్నాడు. ఈ శరీరాన్ని రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి లోపల కూర్చున్నటువంటి ఆయన ఉన్నాడే, ఆయన ఈశ్వర. కాబట్టి లోపల ఉన్నాడు కాబట్టి సరిపోయిందండి. లేకపోతే నా వల్ల ఏమవుతుంది, నేను అని అనుకుంటున్నానే, చేయి మరి చూద్దాం. నేను అనుకుంటున్నావు కదా, బాగా -డిగ్రీలో ఉంది కదా, కోట్లు ఏమి లేకుండా వేసుకో బదారి పో బదారి పో చూద్దాం. కోట్ వేసుకోకుండా ఏమి లేకుండా పో బదారి పో చూద్దాం. నేను అంటున్నావు కదా, పో. అది అదే. అందుకని ఇదంతా ఏంటంటే, ఈ వేదం చెప్పేది ఏంటంటే, ఈ విధంగా ఈ మంత్రాలను ఉపాసిస్తే నీది ఏమిటి అంటే, నీ జీవన విధానం సాగాలి ముందు. నీవు సాగితేనే కదా ఏదైనా చేయగలిగేది. అందుకని ఆ పరమాత్మ ధర్మం, అదే మొట్టమొదటి సాధు అనే పదంతో ధర్మ ధర్మ చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఈ ధర్మాన్ని పాటించడము అర్థం అనమాట. ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంటే మనకు ఈ వర్షాలు, ఈ జలాలు, ఈ ఆరోగ్యాలు ఇవన్నీ కూడా సమకూరుతాయని చెప్పటం చివరికి దీనిలో విశేషమైనటువంటిది. అలానే దీనికి ఋతుసామోపాసన. పశువులు కూడా అట్లనే, పశువులు వస్తున్నాయి మనకి. పశువుల్లో మేకలు, గొర్రెలు, ఆవులు ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఏమిటి వీటి యొక్క విశేషము ఇది కూడా అని చెప్పుకుంటూ చివరికి ఆదిత్య సామోపాసనలో కూడా చెబుతూ ఈ ఉపాసనలు ఇవన్నీ రకరకాల ఉపాసనలు ఇవన్నీ మంత్రాల్లో ఉన్నాయి అన్నమాట. ఇట్లా కాబట్టి రేపు మరలా వచ్చే సోమవారం నాడు మరలా మనం ప్రారంభిద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి. శుభం భూయాత్. సో గురువు గారు, మనకి ఉపనిషత్తు జనరల్ గా ఆత్మతత్వం వైపు తీసుకెళ్లేది కదండి. ఆత్మతత్వమే చెప్పేదంట. సో ఇప్పుడు మనకి అనాత్మని చెబుతా దాని నుంచి ఆత్మ వైపు తీసుకెళ్ళటం అంటారు, ఇదంతా ఉద్దేశం. అనాత్మ అంటే ఆత్మ కానటువంటిది అర్థం, అనగా నశించేది అని. అశాశ్వతము అనేది. అశాశ్వతము ఒక భాగం, శాశ్వతము ఒక భాగం. అశాశ్వతము అదే విషయము గీతలో
వినశ్యత్సు అవినశ్యత్సు. వినశ్యత్సు నశించే వాటిల్లో, అవినశ్యత్సు నశించనటువంటిది ఉన్నది. అది కనుకో. ఈ శరీరం నశించేది. నశించే శరీరంలో నశించని శక్తి ఉన్నది, అదేదో కనుక్కో. ఆత్మతత్వానికి మొట్టమొదట అందుకనే ఏం చెప్పాడనంటే, ఉద్ధరేత్ ఆత్మానం నా ఆత్మానం అవసానయతి. నిన్ను నీ ఉద్ధరించుకోవాలని నీ ఆత్మచేతన ఉద్ధరించుకోవయా. నువ్వు నీ ఆత్మ ఉన్నదే మనస్సు, దాన్ని ఊరికి అట్ట పడేసావు, తుప్పు పడుతుంది. అది మనస్సుని ఉపయోగించకుండా అట్లా పడేస్తే అది తుప్పు పట్టిపోయి చివరికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అంటే అర్థం సోమర్తనం నీకు వస్తుంది అని అర్థం. మనస్సుని ఎప్పుడు నువ్వేం చేయాలంటే ఆ జ్ఞాన మార్గం వైపు నడుపుతూ ఉండు. మొట్టమొదటిగా నిన్ను నీవు ఏమిటో తెలుసుకో అని చెప్పాడు. అది నిన్ను నీవేమిటో తెలుసుకో మొట్టమొదట. అలా తెలుసుకుంటే క్రమక్రమంగా ఆత్మతత్వంలోకి వెళ్ళిపోతాం. అట్లా ఆత్మతత్వంలోకి సర్వాత్మన. అందుకనే ఈ శావాసమిదకం సర్వం యత్కించ జగత్యాం జగతు అన్నాడు. ఈ మొత్తం ఈశ్వర స్వరూపమే. ఇదంతా భగవంతుడి యొక్క స్వరూపమే. ప్రతి వస్తువు కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. మనం ఎదురుగా పెట్టుకున్న ల్యాప్ ట్యాప్ కూడా భగవంతుడి స్వరూపమే. అన్ని భగవత్ స్వరూపమే. కాబట్టి ఈ విధంగా మనకు భగవత్ స్వరూపాన్ని సర్వాత్మన దర్శించటం అనేటువంటిది మనకు ఇందులోనే సర్వం కల్విదం బ్రహ్మ చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. సర్వం కల్విదం శాండిల్య విద్యలో వస్తుంది అనమాట. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మ పదార్థమే. బ్రహ్మ పదార్థము కానిదంటూ ఏదీ లేదు. అందుకనే 10వ భగవద్గీతలో 10వ అధ్యాయంలో కొండ ఉన్నది. ఏది హిమాలయ పర్వతం. ఏంటయ్యా అది రాయే కదా అని అంటారు అందరు. రాయే కదా అని అంటారు. అక్కడ రాయి కాదయ్యా, సాక్షాత్తు పరమాత్మ అని చెబుతున్నాడు. ఈ విధంగా కొండలన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. ఆ విధంగానే వృక్షాలు, ఇట్లా విధంగా ఆ విధంగానే నదులు అన్ని పరమాత్మ స్వరూపమే. కాబట్టి నీవు పరమాత్మ స్వరూపాన్ని గుర్తించగలిగావు. అలానే నీలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉండి నీకు ఉదాహరణగా నిద్రపోతున్నాడు. శుభ్రంగా హాయిగా నిద్రపోతున్నాడు ఈ మనిషి. ఆ పరమాత్మ మాత్రం నిద్రపోవటం లేదయ్యా. ఆయన తన డ్యూటీ తాను చేస్తున్నాడు. ఏమిటి డ్యూటీ అంటే గాలి తీసుకుంటున్నాడు, గాలి వదులుతున్నాడు. కానీ నీకు ఆ సంగతి తెలియదు. అలానే పగలు తిరుగుతూ ఉన్నావు, బాగా కారు 80 మైళ్ళ స్పీడ్ తోటి పోతున్నావు. అంత పగలు బాగా కనబడుతున్నది. నీ యొక్క జాగ్రత్త అవస్థలో సమస్త పనులన్నీ చేసుకుంటున్నావు. కానీ పరమాత్మ అనేటువంటి వాడు ఆయన వెలుగునిచ్చి నీకు జాగ్రత్త అవస్థలో నిన్ను నడుపుతున్నాడు. పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ పరమాత్మ ఆదిత్యో బ్రహ్మ. అయితే రేపు రామాయణం క్లాస్కి వస్తాను. రేపు మర్చిపోయి ఇవాళ బుధవారం రామాయణం, శుక్రవారం దాకా మర్చిపోయినా. రామాయణం అంటే గుర్తు చెప్తున్నాను. సుందరకాండ విశేషమైనది. ఒకసారి చెప్పేదో మళ్ళీ చెబుతున్నాను. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు, మీరు ప్రతిరోజు కొంతమంది మాత్రము ఇంట్లో హారతి మాత్రము బిగిన్లోను చివరిలోను ఇవ్వండి. ఒకటి ఇంట్లో సహజంగా మనం సాయంకాలం చెప్పుకుంటున్నాం కాబట్టి మీకు ఉదయం కాబట్టి ఎటుకుడి దీపారాధన చేస్తే దీపారాధన ఉంటుంది. ఆ గంట కొట్టి స్వామివారి బొమ్మ ఎటుకుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి బొమ్మ. హారతి ఇవ్వండి. అయిపోయిన తర్వాత హారతి ఇవ్వండి. ఒకటి అత్యంత ప్రధానమైనటువంటి ఒక ఘట్టం ఒకటి ఉంది. ఆ ఘట్టం ఏంటంటే ఇంద్రజిత్తుతోటి యుద్ధం చేస్తుంటాడు. ఇంద్రజిత్తుతోటి యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తాడు. బ్రహ్మాస్త్రం వేస్తే దానికి ఆకాశం నుంచి కింద పడతాడు. ఆయన ఒక్క క్షణం సేపు ఆయన దీనిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఆ రోజున కూడా మనం ప్రత్యేకంగా నేను చెబుతాను ఏమిటంటే, హారతి ఇవ్వటం. కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం అనగా అర్థం ఏమిటి?
ఆ స్వామి వారికి మనం శక్తిని ప్రసాదించటం అని అర్థం. పరమాత్మ ద్వారా శక్తిని ప్రసాదించటం ఇది చేస్తారనమాట. అందరూ సుందరకాండ చేసేటప్పుడు ఈ ఇంద్రజిత్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక బ్రహ్మాండంగా చేసేస్తారు స్వామివారికి. ఆయన ఎంతసేపు ఒక క్షణం అట్లా ఉంటాడు, రెండో క్షణంలో మామూలు దీనిలోకి వచ్చేస్తాడు. దానిలో అక్కడ వస్తుంది అనమాట. ఆ రెండో క్షణంలో మామూలు దీనికి వచ్చేసిన తర్వాత అరే వీళ్ళు కట్టేశారే నన్ను అని అనుకుంటాడు. ఓహో ఇది కూడా మంచిదేలే అనుకుంటాడు. వాళ్ళ రాక్షసులు తెలివి తక్కువతనం ఏం చేశారంటే వాళ్ళు బ్రహ్మాస్త్రం చేత పడ్డాడు, బ్రహ్మాస్త్రం బంధించింది, కానీ బ్రహ్మాస్త్రం పైకి కనపడదు, తాడేం కనపడదు, కానీ ఆయన నిశ్చేష్టుడై పడి ఉంటాడు అంతే. వీళ్ళేమనుకున్నారు ఈ రాక్షసులు మనకు చిక్కనే చిక్కాడురా మనకి అని తాళ్ళు తీసుకొచ్చి కట్టేశారు. కట్టేసేటప్పటికి ఆ బ్రహ్మాస్త్రం పైన బ్రహ్మాస్త్రం కాస్త అది కాస్త పోయింది, అసలు పోయింది, బ్రహ్మాస్త్రమే లేదు అసలు. అప్పుడు ఇంద్రజిత్తు అంటాడు వరు ఇది పని చేశారు ఏమిట్రా మీరు, సరే కట్టేశారుగా, సరే పట్టాను, సరే తీసుకొచ్చారు, సరే. ఇక ఆ తర్వాత నుంచి ఉంటుంది ఒక పెద్ద విశేషమైనటువంటి రావణాసుడి దగ్గర మాట్లాడటం అనేటువంటిది. అక్కడే గొప్ప విశేషమైనటువంటి రావణాసురుడు చూసి వచ్చావా చచ్చాన్రా బాబు అని అనుకుంటాడు లోపల. ఏమిటో తెలిసిన నాకు శాపం పెట్టాడు వాడు నందీశ్వరుడు, నేను కోతి రూపంలో వచ్చి నీ సంగతి తేలుస్తానన్నాడు, ఓరే వచ్చావురా నాయన నా పని పట్టడానికి అని అనుకుంటాడు. అనుకొని పైకి భయపడితే అట్ట పైకి ఈ మేకపోతు గాంభీర్యం చూపిస్తుంటాడు. మిగిలిన వాళ్ళు అనుకుంటారు ఒరే మనము విష్ణులోకానికి పోయినారా యుద్ధానికి, ఆ విష్ణుమూర్తి వచ్చాడురా లేకపోతే ఇంద్రుడే వచ్చాడురా అని ఒక్కొక్కడు లోపల గజగజ తన్నుకొని పైకి మాత్రం మేకపోతు గాంభీర్యంలాగా అట్ట కూర్చుంటారు. ఈయన ఎట్ట నిలబడ్డాడయ్యానంటే రావణాసుడు ముందు 90 degrees నిలబడ్డాడు. అసలు రావణాసురుడు ముందు వాళ్ళ రాక్షసులే ఎదురుగ్గా నిలబడలేరు. ఒకవేళ ఎవడన్నా నిలబడితే పక్కన నిలబడి తలకాయ అందుకో నిలబడాడు. ఏ రాక్షసుడే నిలబడ్డాడు. ఆయన అనుకుంటాడు, అప్పుడు దానిలో భాస్కర రామాయణంలో రాస్తాడు, అది గొప్ప విశేషం దానిలో. అట్లా అనమాట, గొప్ప విశేషాలు అప్పుడు వస్తాయి. ముఖ్యంగా ఏంటి ఆయన ఏదో యుద్ధం చేస్తున్నాడు చూశారు, యుద్ధం చేస్తాడు, వాళ్ళని చంపేస్తాడు, వాళ్ళని ఎలా చేస్తాడో చాలా విశేషంగా ఉంటుంది అనమాట. అది వినటానికి పిల్లల దగ్గర నుంచి అందరికి కూడా చాలా ఆశ్చర్యంగా, ధైర్యం లోపల భయం అనేది ఎవరికన్నా ఉంటే మొత్తం పోతుంది, అది వింటుంది, అంత గొప్పగా ఉంటుంది అనమాట. అదేనమాట, అది అంతవరకు చూద్దాం. ఇప్పుడు దాకా వస్తువులు ఇక్కడి నుంచి ముఖ్యమైన ఘట్టాలన్నీ వస్తాయి. ఉంగరం ఇవ్వటం ఒకటి ముఖ్యమైన ఘట్టం, అంగుళీయకం ఇవ్వటం ప్రధానమైన ఘట్టం, ఆమె చూడమని ఇవ్వటం అదొక ఘట్టం, గొప్ప విశేషాలుగా వస్తాయి. అదే మాధవి పంపిస్తారో బహుశా వాళ్ళకు రేపటికో వస్తుంది. మాధవి గానం బాగుంటుంది వస్తుంది. మొత్తం నేను ఒకటి అనుకున్నాను చివరికి, మాధవి గానం బాగుంది కాబట్టి సుందరకాండ దగ్గర అంతా పాడేసేసి ఇంకా ఈ పాటలు బాగానే ఉంది, కొంచెం వాయిద్యాలు ఒకటి అరా ఉంటే కొంచెం బాగుంటుంది, కొన్ని సందర్భాలలో కొంచెం వాయిద్యం ఇవ్వాలి అని కనుక చేస్తే బ్రహ్మాండంగా లింక్ గొప్పగా క్లిక్ అయిపోతుంది, గూగుల్ డ్రైవ్ లో పెట్టేయచ్చండి, గొప్పగా క్లిక్ అయిపోతుంది అట్లా. ఎందుకంటే ఇక్కడ 12 సంవత్సరాల క్రితం జెర్సీలో కిరణ్మయి అక్కడ సుందరకాండ చెప్పారు 12 సంవత్సరాల క్రితం. ఏమిటంటే వాళ్ళ ఇంట్లో చెప్పాను, చెప్పిన తర్వాత ఎంతమంది ఒక 50 మంది వచ్చారు, వాళ్ళందరూ భోజనాలు అన్ని పెట్టి అంతా అయిపోయింది. నాకు తెలియదు ఏదో ఒక విషయం ఉంది అక్కడ, నాకు తెలియదు, తర్వాత చెప్పాను. ఏమిటంటే విషయం వాళ్ళ ఆయనకి ఉద్యోగం పోయింది. అది ఉద్యోగం పోయింది ఎట్లా ఏంటంటే సుందరకాండ కొట్టుకుందాం